సోదరుడు జర్మయ్య గారు, రాయలమ్మ వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన సోదరుడు డానియల్, శాంతకుమారి సహోదరి, తండ్రి కుమారుడు సత్యబాబు, తండ్రి అయిన దేవా సలోమి, అదే రీతిగా పరలోకపు తండ్రి చిచిని బట్టి కూడా స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. కృపాస్పందన శామ్యులన్న సువార్తమ్మను బట్టి వందనాలు, గ్రేస్ మెర్సీని బట్టి, జోసెఫ్ని బట్టి, మోజస్ని బట్టి వందనాలు. సియోను ప్రార్థనా మందిరం గుత్తి ఆర్ఎస్, మీ రక్తం చేత విమోచింపబడిన వారం, మీ దాసులం, బాధ్యత కలిగిన వారం, విశ్వాసులు, కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు అందరూ ఈ కోడికకు రాగలిగినారు. అందరం కలిసి ఈ కోడిక ఆరంభిస్తుండగా మీ దూతలను కావలిగా ఉంచము. మీ దాసులు సోదరుడు సునీల్ని కూడా తీసుకొచ్చినారు, సునీల్ సోదరుని తీసుకొచ్చినారు. పాటల వాక్యం ద్వారా మహిం పొందము. మా చుట్టూ మీ అగ్నిని ప్రాకారంగా ఉంచము. ఘనతా ప్రభావాలు పొందండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 386 పాట పాడుకుందాం. పాట సంఖ్య 386. కాల విలువ నీకు తెలియకపోయినా. పాట సంఖ్య 386, పాత పాటల పుస్తకంలో 383. సోదరు లాజర్ గారు. అదే అవసరం లేదు, బాక్స్ అవసరం నీకు కావాలి. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. భూమిలో యేసుని ఉంచిన ఉద్దేశము, భూమిలో యేసుని ఉంచిన ఉద్దేశము, భావమందు తలచి యేసుచే జీవించుము. భావమందు తలచి యేసుచే జీవించుము. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. ఇష్ట ప్రకారము మనసు వీడి నడచి, ఇష్ట ప్రకారము మనసు వీడి నడచి, కోపపాత్రుడవగుదు. ఇష్ట ప్రకారము మనసు వీడి నడచి, కోపపాత్రుడవగుదు. రక్ష
రక్షణ జీవిత ముంది సంతోషించ రక్షణ జీవిత ముంది సంతోషించ నన్ను గ్రహకాల మీదే అని తెలిసి నన్ను గ్రహకాల మీదే అని తెలిసి నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు ఇక మందు సేవకు యేసు నిన్ను పిలిచే ఇక మందు సేవకు యేసు నిన్ను పిలిచే నన్ను తెలిసి కొనుము ఇక మందు సేవకు యేసు నిన్ను పిలిచే నన్ను తెలిసి కొనుము ఘనమైన పనిని మరచి నిద్రించిన ఘనమైన పనిని మరచి నిద్రించిన పగలుగా పిలిచగా ఇక ఏమి చేతు పగలుగా పిలిచగా ఇక ఏమి చేతు కారణియువ నీవు తెలియకపోయినా కన్నీరు కాచెదవు కారణియువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు నోవహు కాలమున 120 నోవహు కాలమున 120 ఏళ్ళు చూచి లోకము నోవహు కాలమున 120 ఏళ్ళు చూచి లోకము నశింపజేసెను కృపతో నిగిడినా నశింపజేసెను కృపతో నిగిడినా ఆయుష్యేటితోనే ముగిసిన ఆయుష్యేటితోనే ముగిసిన కారణియువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు కారణియువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు ముందు ఇర్మియా అనన్యకు తెలిపిన ముందు ఇర్మియా అనన్యకు తెలిపిన ఏటనే మృతి పొందెను ముందు ఇర్మియా అనన్యకు తెలిపిన ఏటనే మృతి పొందెను ఏ సమయము నీకు సొంతమనకుము ఏ సమయము నీకు సొంతమనకుము ఈయటనే నీవు మరణించవచ్చును ఈయటనే నీవు మరణించవచ్చును కారణియువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు కారణియువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవు పాట సంఖ్య హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదని పాట పాడదాం.
పెద్ద పాటల పుస్తకంలో, క్రొత్త పాటల పుస్తకంలో నుండి 200, పాట సంఖ్య 200, సాంగ్ నెంబర్ 200. పాత పాటల పుస్తకంలో 198. పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తితును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తితును. ప్రభువా నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను.
నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను భయమును పారదొలి సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నా జీవం పుదాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవం పుదాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను ఈ జీవిత యాత్రలో మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా
కొనియాడెదను. గ్రూప్లో పుస్తకాలు పింక్ కలర్ పాటల పుస్తకంలో సాంగ్ నెంబర్ 16 పాపిగానే జీవింతు. ఒకసారి గ్రూప్లో కూడా చూడండి, ఒక పాటల పుస్తకం ఉంటుంది మీ దగ్గర ఉన్నది, మీకు తెలిసిన వారికి కూడా పెట్టేసేయండి, గ్రూప్లో లేని వారు. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా, ప్రభుని ప్రేమను గుర్తించవా, పాపములోనే చనిపోదువా ప్రియుడా, పాపిగానే జీవింతువా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండును కావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు తెంచి ప్రేమను పెంచి, ఆశలు తెంచి ప్రేమను పెంచి, ప్రభుని పదమున నడువునా, ప్రభుని పదమున నడువునా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా. లోకము నీది కాదని తెలిసి లోకాశలలో జీవించదవాదు, బంధకములకే నడుపునుగా. లోకము నీది కాదని తెలిసి లోకాశలలో జీవించదవాదు, బంధకములకే నడుపునుగా. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి. విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా. ఈ జీవితము స్థిరము కాదు అని
యాత్రికురావని మరచిపోతువా ఈ జీవితము స్థిరము యాత్రికురావని మరచిపోతువా నీదు గమ్యము ఏదో తెలుసా నీదు గమ్యము ఏదో తెలుసా తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా పాపిగానే జీవించువా పాపము నందే మరణింతువా పాపిగానే జీవించువా పాపము వలన శాపము కలుగును శాపము వలన మరణము కలుగును పాపము వలన శాపము కలుగును శాపము వలన మరణము కలుగును మరణపు ముళ్ళును విరిచెను యేసు మరణపు ముళ్ళును విరిచెను యేసు పాపివైనా నీ కోసమే ప్రభు సిలువనందెనుగా పాపివైనా నీ కోసమే ప్రభు సిలువనందెనుగా పాపిగానే జీవించువా పాపమునందే మరణించువా పాపిగానే జీవించువా నిన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా మారు మనసే పొందవా నిన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా మారు మనసే పొందవా తీర్పుయనిది తోపుయందున తీర్పుయనిది తోపుయందున మరణము సంధించగా నీకు మార్గము ఇక లేదుగా తీర్పుయనిది తోపుయందున మరణము సంధించగా నీకు మార్గము ఇక లేదుగా పాపిగానే జీవించువా పాపమునందే మరణించువా ప్రియుడా పాపిగానే జీవించువా
దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చమనడుతూ ప్రభుని యేసు నామమున వ్యర్థమైన ప్రతి మాటని తొలగించమనడుతూ నీ ప్రజల విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా నీ దాసుని కాపాడమని అడుగుతూ ప్రభుని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన సంచరించుచు ఎరుకోకుండా ప్రవేశించి ఆయన ఎవరు ఈయన? హూ ఈజ్ హీ? రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఈయన గురించి ఎవరు అనేది క్రీస్తుకు పూర్వమే యెషయా భక్తుడు 600 సంవత్సరాల క్రితమే ఆయన ఎవరు అనేది అక్కడ రాస్తూ వచ్చాడు. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఎవరు ఈయన అంటే ఈయనకు ఒక పేరు పెట్టాలని అనుకున్నారు. ఎవరైనా ఒక పేరు పెట్టాలంటే ఒకటి పెడతారు, లేదా 2 పెడతారు, లేదా 4, 3 పెడతారు. ఇక్కడ ఈయనకు 5 పేర్లు పెట్టాలని ఆశిస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించక పూర్వమే 600 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు యేసు ప్రభు వారికి ఏం పేరు పెట్టాలి అంటే 5 పేర్లు పెట్టాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి? మనకా? ఎవరెవరికి? మనకా? అక్కడ రాసిందంటే కొన్నిసార్లు తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నా. హీ బోర్న్ ఫర్ అస్, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడును. మనకు కుమారుడు లేదా మన కొరకు కుమారుడు పుట్టాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన పేరంటే ఆశ్చర్యకరుడు. హిజ్ నేమ్ ఇస్ కాల్డ్ వండర్ఫుల్. ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేవారు. అందుకనే గుత్తి అంటేనే అద్భుతాలకి, ఆశ్చర్యకార్యాలకి ప్రసిద్ధి. ప్రతి శనివారము రైల్లో కూడా ఫ్రీ. ఎందుకు? ఎక్కడెక్కడ నుంచో గుత్తికి వచ్చి రోగాలు పోగొట్టడం మంచిదే, తప్పేం కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద జీవించినంత కాలం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. గురుడి వారికి చూపునిచ్చాడు, మగవారిని మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి వినికిడి దయచేస్తూ వచ్చినాడు, గురుడి వారిని నడవజేస్తూ వచ్చాడు, పక్షవాయు కలిగిన వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చనిపోయి సమాధిలో కులిపోయిన శవాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికించాడు. ఇన్ని గొప్ప కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడమే కాకుండా మానవుని ప్రేమించాడు. అనగా నిన్ను ప్రేమించాడు. అనగా ఈ గుత్తి ప్రాంతంలో ఉన్న నిన్ను ప్రేమించాడు. నీ కొరకై యేసు ప్రభువారు సిలువలో రక్తం కార్చాడు. నీవు నేను చేతులతో పాపము చేస్తే యేసు ప్రభువారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పోరాని చోట్లకి వెళ్ళి పాపము చేస్తే యేసు ప్రభువారి కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చెడ్డ తలంపులు తలస్తే యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన బలముతో పొడిపించుకున్నాడు. నీవు నేను శరీరేచ్ఛతో, కామేచ్ఛతో పాపము చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి వీపున కొడాదెబ్బలు తిన్నాడు. నీవు చెడు చూపు చూసి, చెడు మాటలు మాట్లాడి, చెడు మాటలు విని, చెడు తలంచి, అబద్ధాలు చెప్పి మోసం చేసిన దాన్ని బట్టి యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ హృదయంతో చెడు ఆలోచనలు ఆలోచించిన దాన్ని బట్టి యేసు ప్రభు ప్రక్కన బలముతో పడిపించుకున్నాడు. నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? మరణమంతా బలము కలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంతా బలము కలది నీదు ప్రేమ ప్రభువా, వరదలార్పాజాలవు విజయుడా నీ ప్రేమను, ప్రేమగల మా మరణమంత బలమైన ప్రేమతో ప్రేమించాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే చచ్చే అంత ప్రేమతో ప్రేమించాడు. భూమి మీద నీ కోసం చచ్చిపోతా అని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ పొరపాటును కూడా చావరు, నేను చంపేస్తారు కావాలంటే. కానీ యేసు ప్రభువు అది కాదు. నేను నా ప్రాణం పెట్టడానికే వచ్చా. ఎవరి కోసం వచ్చా అంటే ఈ గుత్తిలో ఉన్న నీ కోసం వచ్చాడు యేసు ప్రభు. నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీ కోసమై సిలువలో రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రపంచమంతటిలో మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే.
యేసు ప్రభు వారు కార్చిన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తంతో నీ పాపాలు తీసేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, చనిపోతే పరలోకం ఇస్తాడు. చెప్పి నా జీవితాన్ని మార్చాడు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టా. మా నాన్నగారు పాస్టర్ గారు ఈ పామిడిలోనే 10 సంవత్సరాలు చేశాడు మా నాన్న. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. హెబ్రోన్ సహవాసంలో పుట్టి హెబ్రోన్ సహవాసంలో పెరిగి 10వ తరగతిలో రక్షణ పొంది 5వ తరగతిలో రక్షణ పొంది 10వ తరగతిలో బ్యాప్టిజం తీసుకొని ఆత్మీయంగా జీవిస్తున్న నేను ఇంటర్మీడియట్ వేరే చోట జాయిన్ అయ్యా. అప్పుడు మొదలైనాయి మొదటిగా సినిమాలు, త్రాగుడు, పేకాట, అల్లరి. ఇక ఎన్ని అలవాట్లు అంటే నాకు లేని అలవాటు 2, ఒకటి సిగరెట్, 2 అమ్మాయి. ఈ 2 తప్ప మిగతా అన్ని అలవాట్లు ఉండేవి. అంత భయంకరమైన జీవితం. ఆఖరికి నా జీవితం ఏమైపోయింది తెలుసా? నక్సలైట్లలో కలిసిపోయినా. నా జీవితం అయిపోతే పాడైపోయింది. 2 మర్డర్ కేసులు ఉన్నాయి, ఒకటి కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు. నెమ్మది లేక మా ఇంటి పేరు కదిరి లక్ష్మీనరసింహ స్వామి కాపులు. లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడే ఉండేవాడిని. నెమ్మదిలే. నా ఫ్రెండ్స్ ఉంటే ముస్లిం సహోదరులు, వాళ్ళతో పాటు వెళ్ళి నమాజ్ చేసేవాడిని. ఇప్పటికి కూడా నాకు నమాజ్ చేయడం వస్తుంది. మా ఇంట్లో ఖురాన్ కూడా ఉంది. నెమ్మదిలే. 30 రోజులు ఒక్క పొద్దున్నే నమాజ్ చేసిన. నెమ్మదిలే. ఇదంతా కాదని చెప్పి సిక్కు మతస్థుల దేవాలయానికి వెళ్ళి గురు గ్రంథ సాహబ్ చదువుతా వచ్చిన. నెమ్మదిలే. అప్పుడు నేను చదివిన చదువు ఏంటంటే ఇంటర్మీడియట్ 5th ఇయర్. మీరు ఎవరు చదివి ఉండరు. అంటే 10 సార్లు ఫెయిల్ అయినప్పటికీ నా జీవితం, నా బ్రతుకది. ఎక్కడ పోయినా ఆదివారం మాత్రం మళ్ళీ చర్చికి పోయాను. చర్చికి పోయిన జీవితం మారలే, బతుకు మారలే. పాటలు పాడేవాడిని, కీబోర్డ్ వేసేవాడిని, ఎవరైనా లేఖనాలు చెప్పమంటే వార్త కూడా చెప్పేవాడిని. నా బతికే మారలే. అలాంటి నా బతుకు చివరికి దేవుడు లేదు, దయ్యం లేదని తీర్మానం చేసుకున్నా. చాలామంది దేవుని సేవకులు ఇలాంటి వాళ్ళు ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందు, మారుమని అంటే ఆ బాబు తిన్నారు అనేవాడిని. ఇప్పుడైనా నీ హృదయం అంటే నువ్వు ఇచ్చినావా, నువ్వు ఇచ్చుకో అనేవాడిని. యేసు ప్రభు వస్తే ఎత్తబడాలరా అంటే చిన్నప్పటి నుంచి చెప్తా అంటారు, ఇంతవరకు రాలేదు, వస్తాయి రమ్మని చెప్పు. ఇట్లా ఎగతాళి చేసిన పనికి మాలిన దౌర్భాగ్యమైన జీవితం. అందుకే దేవుడు నాకు ఇప్పుడు ముళ్ళు పెట్టాడు తెలుసా. 1 గంట సేపు ఎప్పుకొని నిలబడలేను. ఇంత మంచి వయసులో 1 గంట సేపు నిలబడలేనంటే చూడు ఒకసారి. ఎందుకు తెలుసా? తెలిసి తప్పు చేశా. ఇక్కడ కూర్చున్నాను, నీవు రక్షణ పొంది, మారుమనసు పొంది, పాప క్షమాపణ పొంది, తప్పులు చేస్తే మళ్ళా క్షమాపణ అయితే దేవుడికి క్షమిస్తాడులేని క్షమించి క్షమాపణతో పాటు ఒక ముళ్ళు కూడా పెడతాడు. నా బతుకు అట్లా అయిపోయింది. చిట్ట చివరికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అనంతపురం జిల్లాలో ఉండే సేవకులందరూ వచ్చారు నా కొరకు ప్రార్థన చేయడానికి. అప్పుడు అనంతపురంలో డేవిడ్ గారు సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు. ఆయన వచ్చి ఒక మాట చదివాడు. ఏమని చెప్పాడంటే ప్రకటన గ్రంథం 3:19 ఆయన నిన్ను ప్రేమించున్నాడు కనుక శిక్షించి గద్దించున్నాడు, ఆసక్తి కలిగి మారుమనసు పొందు. అంతకుముందు రోజు రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ జరిగే టైంలో డాక్టర్ గారు ఏమంటున్నారంటే, వీడికి అనవసరంగా ఆపరేషన్ చేస్తాను, వీడు ఆపరేషన్ చేసినా దత్తాడు, ఆపరేషన్ చేయకపోయినా దత్తాడు. వాళ్ళమ్మ నా చెల్లెలు కాబట్టి వాళ్ళమ్మ బాధ చూడలాక, వాళ్ళమ్మ ఏడుపు చూడలాక నీకు ఆపరేషన్ చేస్తున్నా అన్నాడు. నాకు ఒక చిన్న కోరిక ఉండేది. ఏంటి తెలుసా? చచ్చిపోతే నా మొహం అందరూ చూడాలని ఒక పిచ్చి కోరిక ఉండేది. ఈ హాస్పిటల్ చనిపోతే నాకు పోస్ట్ మార్టం చేస్తారు, నా మొహం చూడడానికి చాలామంది భయపడతారు కాబట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలా. మధ్యరాత్రి టైంలో నేను ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ వాడిని తీసుకెళ్ళి ఇంటికి నేను తీసుకెళ్ళి ఇంటి దగ్గర వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి మందిరం ఎదురుగానే వాళ్ళు ఇల్లుండే డాక్టర్ చక్రవర్తి గారు ఇక ఇంటికి తీసుకెళ్ళిపోయారు మిడ్నైట్లో. మా నాయన పరిచయకి వెళ్ళి మిడ్నైట్లో వచ్చి నన్ను చూసి ఏడుస్తూ ఉంటే నేను అనిపించింది మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అని. మా నాన్న చెప్పిన మాట ఏంటో తెలుసా? అంత ఏడ్చి ఈ టైంలో నువ్వు చచ్చిపోయింటే నరకానికి పోయేవాడు కదా నైనా అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ దరిద్రులకి ఇట్లా అనుకున్న మనసులో, ఈ దరిద్రులకు సస్తా ఉంటే కూడా పరలోకము నరకమైన వీళ్ళకి ఇంకేం కనపడవా? చాలా కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది, అసహ్యం వేసింది జీవితం మీదే. కానీ మరుసటి రోజు దేవుని సేవకులు అందరూ వచ్చి ఈ మాట చెప్పి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన మాట ఏం తెలుసా? విక్టర్ గారు చెప్పిన మాట. విక్టర్ డేవిడ్ గారు ఆ సమయంలో చెప్పాడు, ఇప్పుడు చనిపోయినా నువ్వు పరలోకం పోతా ఉన్నాడు. ఇప్పుడైనా యేసు ప్రభువుని అంగీకరించి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను చంపలా, నిన్ను బ్రతికించాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా రక్షణ పొందు, మారు మనసు పొందు, హృదయంలో చేర్చుకో, పరలోకం పోతా ఉన్నాడు. ఆ మాట నాకు నచ్చింది. పరలోకం పోతాం, ఎట్ట పోతాం కదా, ఎన్నో చేసినాం, ఏముంది, ఇది కూడా ఒకటే కదా. యేసు ప్రభువా నేను తప్పు చేసినా, నేను పాపిని, నన్ను క్షమించండి, పోయేదేముంది, ఎట్లో సస్తాం. అప్పుడు నేను బ్రతకాలనే ఆశ నాకు వచ్చింది. కానీ చనిపోతాం కదా అని నా మరణ పడక మీద నేను ప్రార్థన చేసిన, యేసు ప్రభువా నేను ఎన్నో తప్పులు చేశా, ఎన్నో పొరపాట్లు చేసిన, ఈ చేతుల్లో ఎంతోమందిని కొట్టినా, ఈ చేతులతో ఎంతోమంది కాళ్ళు చేతులు ఇంచేసిన పాపిని, నాకు తెలుసు. నేను మోసం చేసిన, దొంగతనం చేసిన,
ప్యాకాట ఆడినా, ఒక్కసారి క్షమించు అన్నా. ఎప్పుడైతే నేను క్షమించు అన్నానో నాకు తెలియకుండా నేను చేసిన తప్పులన్నీ ఒకటి గుర్తుకొచ్చాయి. అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నా. ప్రభు క్షమించాడు, సంతోషం ఇచ్చాడు. అంతకుముందు త్రాగకపోతే కీబోర్డ్ వేసేవాడిని కాదు, త్రాగకపోతే ఇంటికి పోయి పడుకొని నిద్రపోయేవాడిని కాదు. నేను కీబోర్డ్ వేస్తే మా కదిరిలో జాన్పల్ గారు సేవ చేసేవారు. ఆయన బలి వేసావయ్యా నువ్వు కీబోర్డ్ అనేవాడు, ఎందుకంటే బాగా తాగిండేవాడిని ఆ టైంలో. ఇట్లా పనికి వాళ్ళ జీవితం. యేసు ప్రభు జీవితాన్ని మార్చాడు. త్రాగుడంటే అసహ్యం వేసింది. ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను ప్రార్థన చేసిన, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నేను నీ సేవ చేస్తా. ఒకవేళ చనిపోతే అంకుల్ చెప్పినట్టు నాకు పరలోకమి అని ప్రార్థన చేశా. మరుసటి రోజు అనగా 3వ రోజు 3:30కి మా నాన్న లేచి, ఉదయం లేచి ప్రార్థన చేసే అలవాటు మా నాన్నగారికి. మా నాన్న లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నా అంతకు నేనే లేచా. నేను బెడ్ రీడెన్ పేషెంట్, 6 నెలలు నేను నడవలేను. అది నా పరిస్థితి, కూర్చోలేను, నా పరిస్థితి అది. అందుకే చెప్పాగా నిలబడలేను ఇప్పుడని. జాగ్రత్తగా ఉండండి యవ్వనస్తులు ఎవరైనా సరే. జీవితంలో రక్షణ, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఇంకా పాపంలో ఉన్నావా, జాగ్రత్త. దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావు, క్షమిస్తాడు, కానీ దాంతోపాటు శిక్ష కూడా ఉంటుంది. నేను లేచి నడుచుకుంటూ వాష్రూమ్ వెళ్ళొచ్చి పడుకున్నా. మా నాన్న 6:30కి ప్రార్థన నుంచి లేచి, నాన్న నువ్వు లేచి నడిచినట్టు నాకు కళ వచ్చిందిరా అన్నాడు. కళ కాదు నాన్న, నేను నడుచుకుంటూ వెళ్ళేది నువ్వు చూసావంటే, ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, లార్డ్ జీసస్ క్రైస్ట్ సేవ్డ్ మీ. ఆయన నన్ను రక్షించాడు, నేను నా పాపాలు ఒప్పుకున్నా, నా జీవితం మార్చబడింది. హల్లెలూయా. ఒక్కరు చెప్పరు. హల్లెలూయా చెప్తే తప్పేం కాదు, పాపం కాదు. అర్థమైందా? జీవితాన్ని మార్చేవాడు యేసు ప్రభు. మా నాన్న ఆశ్చర్యపోయినాడు. నన్ను నువ్వు క్షమించమంటే మన అన్నాడు, ప్రభువే నిన్ను క్షమిస్తే నేనంతటి వాడిని. జిల్లా మొత్తం పిలిపించాడు, స్తుతికుడికి పెట్టాడు. నేను తిరిగి సమకూర్చబడినప్పుడు అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. బైబిల్ చదువుతున్నా. ఎడ చదివండి తెలుసా? ఉదయాన్నే కూర్చొని ఆదికాండం 1వ అధ్యాయం మొదలు పెడితే బ్రేక్ఫాస్ట్ ముందే ఆదికాండం మొత్తం చదివేసేవాడిని. మధ్యాహ్నం భోజనానికి ముందు నిర్గమాకాండం మొత్తం చదివేసేవాడిని. సాయంత్రానికి లేవ్యాకాండం. అట్లా ఒక పూటకు ఒక పుస్తకం అంతా కంప్లీట్ చేసి అట్లా చదివాను. అంత పిచ్చి. మా నాన్న అరే తిని చదువుకో, లేదు ఇది చదివిన తర్వాత నేను తినేస్తాను. అట్ట పిచ్చి. గంటల కొద్దీ ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు, నా సేవ చేస్తాను కదా, బ్రతికిచ్చా కదా. ప్రభువా మా జిల్లాలో అందరూ 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ వచ్చారు సేవకు, వాళ్ళందరూ నేను తిడతా ఉన్నా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్, ఇప్పుడు నన్ను ఎందుకు తిట్టరు? నన్ను అందరూ అంటారు కదా, కనీసం డిగ్రీ చదవాలి. ప్రభు నమ్మదగినవాడు. ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో పాస్ అయినా, డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అయినా. ప్రభు అన్నాడు రా సేవకి. ప్రభు పీజీ చేయాలనుకుంటున్నా, యూనివర్సిటీ ఫస్ట్. ప్రభు అన్నాడు రా సేవకి. ప్రభు బీఈడీ చేసి వస్తా. బీఈడీలో అనంతపురం జిల్లాలో ఉండే అన్ని కాలేజీలలో ఫస్ట్ ర్యాంక్ నాది. ప్రభు అన్నాడు ఎప్పుడైనా సేవకు వస్తావు. ప్రభా ఇంత చదివాను కదా, వీడికి ఓసీ కదా కులము, వీనికి ఉద్యోగం లేదు కనుక వీడు వచ్చాడంటారు కాబట్టి నాకు ఉద్యోగం ఇస్తా. అంటే వాస్తవం ఏంటంటే సేవ చేయడానికి ఇష్టం లేదు. సేవల బాధలు తెలుసు. ఎవరికి తెలుసు? మా నాయన బాధలు నాకు తెలుసు, చూసినా నేను. ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు చెప్పు, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే బాగుద్ది కదా అనుకొని నాకు ఉద్యోగం ఇస్తే రిజైన్ చేస్తాం. ప్రభు అన్నాడు నేను ఇస్తా, కానీ నువ్వు రావు. లేదు ప్రభువా, నువ్వు ఇస్తే వస్తా. దేవుడి మహాకృపను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా దేవుడు నాకు సోషల్ ఫేర్లో ఉద్యోగం ఇచ్చాడు. ప్రభు అన్నాడు ఇప్పుడు రా. ప్రభువా చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ని పిలిపించుకునేది ఇష్టం, పిహెచ్డీ చేసి వస్తా. ఇప్పుడు పెట్టాడు నొప్పి, ఇప్పుడు దాకా దగ్గర. కానీ ప్రభు నమ్మదగినవాడు. ఐ గాట్ డాక్టరేట్. ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయిన నేను డాక్టరేట్ తీసుకున్న రోజు భయంకరంగా ఏడ్చిన. గవర్నర్ గారు అడిగారు వై యు ఆర్ క్రయింగ్ అని. అప్పుడు చెప్పా స్టేజ్ మీద, ఐ వాంట్ షేర్ సమ్ వర్డ్స్ అమాంగ్ దిస్ ఆల్ మై కొలీగ్స్. చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పా, ఈ యొక్క డాక్టర్ని పిలిపించుకునే అర్హత కూడా నాకు లేదు. బికాస్ ఐ ఫెయిల్డ్ 10 times ఇన్ మై ఇంటర్మీడియట్ స్టడీస్, బట్ గాడ్ హ్యాస్ సేవ్డ్ మీ. ప్రభు నన్ను రక్షించాడు, నాకు పాప క్షమాపణ ఇచ్చాడు, నన్ను ప్రేమించి నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నా. ఈ డాక్టరేట్ ఆయన ఇచ్చాడు, ఈ డాక్టరేట్ ఆయనకు అంకితం అని చెప్పాను. ప్రభు అన్నాడు ఇప్పుడైనా వస్తావా? వస్తా ప్రభు. ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవ చేసి ఆయా ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ కల్లూరుకి వచ్చా. కల్లూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నా. చెప్పే మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు అద్భుతాలు చేసే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు. నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీ జీవితం ఆయన చేతిలో పెడితే. మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితాల్లో
యేసు ప్రభువా నా హృదయం లేకిరా. పేరు కాదు, క్రైస్తవుడని పేరు పెట్టుకోవద్దు. నేను బయట లోపల అంతా క్రిస్టియనే అంటే అర్థం తెలుసా? ఎవరన్నా మీరు ఎవరు అంటే నేను ప్యూర్ క్రిస్టియన్ అంట. అదేంటి అంటే నేను ప్యూర్ ఇండియన్ క్రిస్టియన్ అంట. అదేంటి అంటారు. నా సర్టిఫికేట్లో క్రిస్టియనే, నేను బై బర్త్ క్రిస్టియనే, నేను జీవిస్తూ క్రిస్టియనే. ఇప్పుడు నేను క్రీస్తును కలిగి ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ క్రైస్ట్ మాస్. యేసు ప్రభు వారిని కలిగి ఉండి ఆయన్ని ఆరాధించడమే క్రిస్టమస్. రాత్రి కాల సమయంలో హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్ అని ఎల్లుండి అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడంతా అడ్వాన్స్ క్రిస్టమస్ చెప్తుంటారు. బట్ ఈజ్ ఇట్ రియల్ క్రిస్టమస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అది నిజమైన క్రిస్టమసా? లేకపోతే ఇప్పుడే యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా అని యేసుప్రభుని ఆహ్వానించి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితం ఆయనకు అర్పించు. నిజమైన క్రిస్టమస్ ఈ సంవత్సరం చేసుకో, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు ఆయన అంటే ఆశ్చర్యకారుడు. యేసుప్రభు వారు చేసిన మొదటి ఆశ్చర్యకార్యం, మొదటి సూచక్రియ రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. జాన్ గాస్పుల్ చాప్టర్ 2 వర్స్ 11. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సూచక్రియ ఏం చేశాడంటే నీటిని ద్రాక్షారసముగా మారుస్తూ వచ్చాడు. ఎక్కడ అంటే కానా వివాహంలో. ఇది చాలా చోట్ల చాలామంది పెళ్ళిళ్ళలో చెప్తూనే ఉంటారు, మీరు కూడా వింటారు. ఇది మొదటి సూచక్రియ. రెండో సూచక్రియ ఏంటి తెలుసా? రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. జాన్ గాస్పల్ చాప్టర్ 4 వర్స్ 57. 54 క్షమించండి, 54 వచనం. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ఈ రెండవ సూచక్రియ ఎక్కడ చేశాడంటే కపెర్నహూములో చేశాడు. మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడంటే కానాలో చేశాడు. ఎక్కడ చేశాడు? ఎందులో చేశాడంటే వివాహంలో చేశాడు. ఏం చేశాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. రెండవ సూచక్రియ ఎక్కడ చేశాడంటే కపెర్నహూములో చేశాడు. ఏం సూచక్రియ చేశాడంటే ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట. రాత్రికాల సమయంలో నీవు నేను మనందరము సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా మేలు పొందాలని ప్రభు ఆశిస్తున్నా. ఈ రెండవ సూచక్రియ చేయడానికి, లేదా ఈ రెండవ సూచక్రియ ఈ ప్రధాని కుమారుడు రోగి స్వస్థపరచబడ్డానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు చెప్పేసి నేను ముగించేస్తాను. రండి, మొదటి కారణం 4వ అధ్యాయం 47వ వచనం. చాప్టర్ 4 వర్స్ 47. యేసు యోదయ నుండి చాలు. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డానికి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు వినుట చాలా ప్రాముఖ్యమైనది. మానవుని జీవితంలో వినుట చాలా ప్రాముఖ్యమైనది. వినడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. చాలామందికి వినడం ఇష్టం ఉండదు కదా. మమ్మీ డాడీ ఏదైనా పని చెప్పారనుకో ఎంత ఇష్టం కదా, ఎంత ఇష్టంగా పని చేస్తారు కదా యవనస్తులు. నిజం చెప్పండి కదా. కొంతమంది ఎంత కసురుకుంటుంటారు తెలుసా యవనస్తులు. అబ్బా, కొంతమంది అమ్మాయిలు అయితే అప్పుడే హోంవర్క్లు చేస్తారు, అబ్బాయిలు అయితే అప్పుడే వాళ్ళకి అర్జెంట్ వర్క్స్ పడుతూ ఉంటాయి, అప్పుడే కాల్స్ వస్తాయి కదా. వినడం ఇష్టం ఉండదు. అక్కలు కూడా అంతే కదా. అన్న చెప్పిన మాట అస్సలు వినడం ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? ఇష్టం లేదు. ఎందుకు మన పిల్లలు మన మాట వినరు చెప్పనా? అన్నోళ్ళ మాట భార్యలు ఎందుకు వినరు చెప్పనా? మేము దేవుని మాట వినాం, మీరు మా మాట వినరు, వీళ్ళు మీ మాట వినరు. మేము దేవుని మాట వినాం, భార్యలు భర్తల మాట వినరు, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. ఎవరు నేర్పిస్తున్నారు ఇదంటే మేమే. గుర్తుపెట్టుకో, వినడం నేర్చుకో. వినుట, బైబిల్ రాయబడింది, వినుట వలన విశ్వాసం కలను. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఏది చెప్పినా వింటా వచ్చినారు. యేసు ప్రభు వారి శిష్యులతో మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు ఆ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు అంచుల మట్టుకు నింపిరి. ఎందుకు నీళ్ళను నింపిరి అని రాయచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అంచుల మట్టుకు నింపిరి అని ఎందుకు రాశాడు తెలుసా? అది అర్థమైందా? వాళ్ళు విధేయత చూపించారంటే ఎట్లా విన్నారా దేవుని మాట అంటే హృదయపూర్వకంగా సంపూర్ణమైన విధేయత చూపారు. అది వినడం అంటే. కొంతమంది ఎట్లా తెలుసా? మనకిష్టమైందనుకో
అది సరిగా చెప్పకపోయినా చక్కగా వింటాం. మనకిష్టం లేని మాట ఏంటి ఇంకోసారి చెప్పు, నాకు అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? ఇష్టం లేదు కాబట్టి. బాగా చెప్పావు. ఇంట్లో కూడా అట్టే ఎత్తున్నావా? లేదు కదా. కనుక జాగ్రత్త, వినడం నేర్చుకో. ప్రభు అన్నాడు, మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. రండి, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి నా మాట విని. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వింటే మరణంలో నుండి జీవంలోనికి దాటుతావు. మరణం అనేది తప్పిస్తాడు దేవుడు. అంటే ఈ భూమి మీద మేము చచ్చిపోమా, ఎల్లకాలం ఇలాగే ఉంటామా అని అనుకోవద్దు. ఈ భూమి మీద నీవు మరణించినా నీకంటే ఇంకొక లోకం ఉంది. ఆ లోకం ఏంటంటే పరలోకం. ఆ లోకం ఏంటంటే యేసు ప్రభు ఉండే లోకం. ఆ లోకం ఏంటంటే సంతోషం ఉండే లోకం. ఎల్లప్పుడూ ఆనందమే. సండే స్కూల్ పిల్లలు పాడతారు కదా పాట, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు యుగ యుగములు పరమానందం, కన్నీరును కలతలు లేవు యుగ యుగములు పరమానందం, జీవా వృక్ష మందుండు జీవా మకుట మందుండు, జీవా వృక్ష మందుండు జీవా మకుట మందుండు, ఆకలి లేదు దాహము లేదు తిన్ని త్రాగుట అందుండాదు, ఆకలి లేదు దాహము లేదు తిన్ని త్రాగుట అందుండాదు, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు యుగ యుగములు పరమానందం, కన్నీరును కలతలు లేవు యుగ యుగములు యేసు ప్రభు ఉండే లోకంలో కన్నీరు లేదు, కలతలు లేవు, యుగ యుగములు ఆనందమే, యుగ యుగములు సంతోషమే, జీవవృక్షమందుండు జీవమకుటమందుండు, ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుట అందుండదు, ఎప్పుడు సంతోషమే. అది మరణంలో నుండి జీవంలోకి దాటి ఉండడం అంటే. అది రెండవ మరణం నుండి తప్పించడం అంటే. భూమి మీద 2 జన్మలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు భూమి మీద 2 జన్మలు ఉన్నాయి. ఇప్పుడు చచ్చిపోతాంటే మళ్ళీ కుక్కో నక్కో అయి పుడతామని కాదు. ఈ భూమి మీద బ్రతికుండగానే 2 జన్మలు నువ్వు పొందాలి. మొదటి జన్మ మనం తల్లిదండ్రుల నుంచి భూమి మీదకి వచ్చిన జన్మ. రెండవ జన్మ ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ 3:3లో జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు. రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుప్రభు హృదయంలో చేర్చుకోవాలి, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభు బలలో పాలు పొందాలి, ప్రభు మనకిచ్చిన తలాంతులను ప్రభు ప్రచార కొరకై వాడబడాలి, ప్రభు పరిచర్య చేయాలి. చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇది 2 జన్మలు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు 2 జన్మలు లేదనుకో, నీకు 2 మరణాలు ఉంటాయి. మొదటి మరణం ఏంటో తెలుసా? భౌతికంగా ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోవడమే. రెండవ మరణం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను డాష్ 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 ఆపద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేవుని మాట వింటే ఆ మరణం తప్పిస్తాడు. రాత్రికాల సమయంలో వినడానికి ఇష్టపడుతున్నావా? ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ వింటున్నారా? దేవుని మాటలు మనం వింటున్నాం. ప్రతి వారము సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు, వింటానే ఉంటాం. ప్రతి వారము ప్రకటన చేస్తారు, ఏమని? పొద్దున్నే 9:30కి ఆరాధన అని. నిజం చెప్పండి, ఎంతమంది వస్తారు? విశ్వాసులు. దొంగ మాటలు చెప్పదు, మీరంటే వస్తారులే, మీకు మైకి పెట్టుకోవాలి కాబట్టి. వింటామా? ఏనో మరి ఆజ్ఞ అతిక్రమమే. యెహోవా కార్యంలో శ్రద్ధగా చేయవాడు శావురసుడు. చూడు ఏం వింటారు చూడు ఇల్లు. శ్రద్ధగా చేయవాడు ఆశీర్వాదం పొందుతాడు, అశ్రద్ధగా చేయవాడు ఇప్పుడు చెప్పండి లేటుగా వస్తే అంతే. వినాలా? గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో, ప్రభా నా జీవితంలో అద్భుతం జరగాలంటే నేనేం చేస్తా? నేను వింటా నీ మాట. పాట పాడతాం కదా, ఏమని?
ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము, నీ మాటే వినేదా, నరుని మాట వినకుందు, నీ మాటే వినేదా నరుని. పుట్టిదే పాట మాత్రం పాడతాం, దొంగ పాటలు అన్నీ అబద్ధ పాటలే. మొన్న జాన్ స్టూవర్ట్ గారు చెప్తారు, విశ్వాసులు అంటే అబద్ధాలు పాడతారంట. ఇదేంటి అనుకున్నా, అంటే పాటలన్నీ అబద్ధాలే పాడేది. నీ మాట వింటా అంటున్నా కదా, వినట్లా. ఈ రాత్రి కాలసాలు తీర్మానం చేసుకో, నీ భర్త మాట వింటున్నావా సహోదరి? సహోదరుడు దేవుని మాట వింటున్నావా? యవనస్తులారా మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినడం నేర్చుకో, వింటేనే అద్భుతం. ఇక్కడ కూర్చున్న మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని సేవకుల మాట వింటున్నారా? సంఘ పెద్దల మాట వింటున్నారా? వాళ్ళు చెప్తారులే బ్రదర్, వాళ్ళు చెప్తే వినాలి. మరి బ్రదర్ వాళ్ళు అన్నీ చెప్తారు కానీ కొన్ని షేర్ నీకెందుకు అవన్నీ? ప్రభు ఏమన్నాడు తెలుసా? వారు చెప్పుదిరే కానీ షేరు, కానీ మీరేం చేయాలా? వారు చెప్పేది నోరు మూసుకొనినండి. మన భాషలో చెప్పాలంటే పెద్దలైన వారు, దేవుని సేవకులైన వారు, బాధ్యత కలిగిన వారు ఏదైనా చెప్తే వినేది నేర్చుకో. వినడం, వింటే ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? వింటే అద్భుతం, వింటే ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు. ఈ యొక్క ప్రధాని ఏం చేస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని విన్నాడు. రెండోది ఏం చేశాడు చూడండి, 47 వచ్చినాం, 4వ అధ్యాయం 47 వచ్చినాం, యోహాను సువార్త 4:47. నా సమయం అయిపోతుంది, నేను ముగించేస్తాను. వెళ్ళాడు, చాలు. ఏం చేశాడు? వెళ్ళుట. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? పక్కింట్లోకి వెళ్ళి మా ఆయన కొట్టాడక్క అని చెప్పాలా? లేకపోతే ఏం అప్పులు అయిపోయినాయి అందరూ వచ్చి అడుగుతానే ఉన్నారని చెప్పాలా? నీకే సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడికి వెళ్ళాలరా అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలరా అంటే దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళరా అంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ప్రార్థన చేయి. అన్నకు సమస్య వచ్చింది. ఏంటి సమస్య వచ్చింది తెలుసా? పిల్లలు లేరు. ఏం చేసింది? మందిరానికి వెళ్ళి ఏం చేసింది? చాపలు వేసుకొని భోజనం చేసేసి తుడుచుకొని వెళ్ళిపోయిందా? ఏం చేసింది? ఎట్లా చేసింది? ఏడ్చింది. ఏమైనా లాభం వచ్చిందా? లాభం ఉందా లేదా? ఏడ్చిపోయింది. ఉందా? ఏం లాభం ఉంది? లేదు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, 1 Samuel chapter 1, మొదటి అధ్యాయం. ఏడో వచనం, 7-8. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడుస్తూ వచ్చింది. ఏమొచ్చింది? ఏ లాభం రాలే. ఏడుస్తూ అంటే లాభం రాలే. ఏం చేసింది తెలుసా? ఇప్పుడు చూడండి, రండి. 9వ వచనం. వారు షిలోహులో అన్నపానలు పుచ్చుకున్న తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, ఇప్పుడు చెప్పండి ఎట్టొచ్చింది? అంతకుముందు ఏం చేసింది? ఏడ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది? దుఃఖానికి ఏడుపుకు తేడా చెప్పండి. హార్ట్ఫుల్లా? వెరీ గుడ్. దుఃఖానికి ఏడుపు ఏంటి చెప్పండి? ఏముంది? 2 పదరో హృదయం నుంచి వచ్చేది. అంటే ఏడ్చి మాత్రం బయట నుంచి వస్తుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ అట్లా వేస్తాను. అట్లయితే బాగా హృదయపూర్వకంగా ఏడ్చండి అన్న చెప్తాడు. హృదయానికి దుఃఖానికి ఏడుపు తేడా ఏంటంటే, దుఃఖం అనేది లోపల ఉంటుంది, కనపడదు. అది ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, మొహంలో మాత్రం కనిపిస్తుంది. దుఃఖం లోపల ఉంటుంది. ఏడుపు ఏంటంటే కనిపిస్తుంది. దుఃఖం ఏంటుందంటే లోపల ఉంటుంది. ఈమె ఎట్లుందంట? మనోదుఖం కలిగి బహుదుఃఖాక్రాంతరాలై వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉందంటే ఏలిని చూసింది. ఇప్పుడు ఏమని ఏడుస్తూ ఉంది? నా కొడుకుని అనలా, ఒక్క కొడుకునిస్తే షిలోహులో యాజకుడు ఎలా ఉండాలో నేర్పిస్తా. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తుంటే వచ్చాడు అయ్యగారు. వచ్చి ఏమి మన భాష చెప్పాలంటే, ఏం తాగిండే మొత్తం దిగలేదు, ఇంకా కోటర్ వేసుకున్నావా ఆఫ్ వేసుకున్నావా అని అడిగినాడు మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఏమనల్లా? కళ్ళు పోయినాయి బాగా, మాంసం తిని సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను వచ్చి అంటాడల్లా. మీరైతే ఎట్లా అంటారు సేవకుల్ని కదా, మీరు కాదు మామూలుగా కొంతమంది. పెట్టేది వీళ్ళే, గుర్తుకొచ్చి ఏం లాభం అయినాడు, అంతా పొట్ట వచ్చింది. పెట్టేది మీ ఎవరు పెట్టమంటారు? తిన్నన్నా పొట్ట వస్తే మాత్రం గుర్తుకొచ్చి లాభం అయినాడు. ఏం చేయాలి మేము చెప్పు?
వద్దంటే వదిలిపెట్ట, ఏం కాదు ఈరోజు డైట్, నేను చపాతి తింటాను, అన్నం తిన్నాను అనుకో, 4 చపాతీలు పెడతారు, ఒకటి చాలంటే ఇనరే. ఏం కాదులేనా ఇది ఒక రోజు, 40 రోజులు ఇదే వ్యవహారమే మాకు బ్రహ్మోత్సవాలు. తినుడే తినుడు. నేను అందుకే అడిగిపోయినా, ఏం తింటారంటే చపాతి, ఏదన్నా కాయగూరలు. ఏం నాన్ వెజ్ తినరా, మానేసా. అంటే 40 రోజులు మాలేసిన అని చెప్పిన. ఏం మాల అంటే ఏసు మాల, తినకుండా ఉండే మాల. ఎందుకు పట్టబడుతుంది. అప్పుడు ఏమని తెలుసా, నేను మనోదుఖం కలిగి ఉన్నా, బయట చెప్పుకోలేని బాధ ఉంది నాకు. ఏంటి ఆ బాధ తెలుసా, షిలోహులో ఒక యాజకుడు కావాలి, సియోన్లో ఒక యాజకుడు కావాలి. అప్పుడు ఆ మనోదుఖంతో దేవుని మందిరంలోని అవసరతను బడిచి ఏడిస్తే అప్పుడేమైంది, విన్నాడు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేసుకోవాలా. కొంతమంది పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు తెలుసా, ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే. అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్. ఏమ్మా ఫెయిల్ అయిపోయినా, అదేందమ్మా అంకుల్ ప్రార్థన చేసినా కూడా ఫెయిల్ అయినా అంకుల్ అంటే నువ్వు చదువుకోకుండా ఆయన మీద ఎత్తిట్ట. ఎంత మేధావులు తెలుసా యవనస్తులు. నేను శ్రీకాకుళంలో సేవ చేశాను, నిన్న కూడా చెప్పా యూత్ మీటింగ్లో, మళ్ళీ చెప్తాను మీకు. శ్రీకాకుళంలో సేవ చేస్తుంటే అక్కడ ఒక యవనస్తుడు, వాడి పేరు యేసుపాద. వాడు 2 రోజులు ప్రార్థన చేయించుకున్నాడు. 3వ రోజు ప్రార్థన చేయించుకోరా అంటే, నేను అన్న దగ్గర ప్రార్థన చేసుకో, నువ్వు చేయ కావాలంటే అన్నాడు. ఏమిరా అంటే, అన్న ఏదేదో ప్రార్థన చేస్తాడు అక్క అని. ఏం ప్రార్థన చేస్తాడు అంటే, కాదక్క, కార్పొరేట్లు కొట్టకుండా, కార్పొరేట్లు దొరకకుండా, వీడు దేవుని మీద ఆధారపడాలా, వీడిని చదువుకొని రాయాల ప్రవాహం చేస్తాడక్క అంటే, మరి ఇంకేం చేయాలంటే ఎవరో ఒకరు చూపించేటట్లు చేయమని చేయొచ్చు కదక్క అంటే. ఇట్ట కూడా చేయాలి మేము ప్రార్థన, నేర్చుకోవాలి మనం వీళ్ళతో. ఏమన్నా అది కాదు కానీ బైబిల్ చదివారా ముందు అని అడిగా. వీళ్ళు ఆ టైంలో బాగా చదువుతారు, సంవత్సరం అంతా చదవరు. ఏంది బుక్కులు చదవరు, బైబిల్ చదవరు, ఎగ్జామ్స్ టైంలో మాత్రం బాగా చదువుతారు. వాడు నాకు ఒక క్వశ్చన్ వేసినాడు, నా జీవితంలో మర్చిపోను, మీరు కూడా మర్చిపోరు చెప్తే. వాడు ఒక మాట అన్నాడు, అన్న ఒక అమ్మాయిని మోహపు చూపు చూస్తే పాపమా అని అడిగాడు. పాపం ఏంటరా, బైబిలే చెప్తాంది కదరా అంటే, ఊహించుకుంటే పాపం అంటే, ఎస్ ఊహించుకుంటే పాపం అంటే, నేను కూడా బైబిల్ చదివినాను, ఊహించుకున్నాను, చదివేసిన అన్నాడు. ఏంది బైబిల్ చదివినానని ఊహించుకో, ఎంత మేధావులు. ఒరే ఈ తెలివితేటలేదు, చదువులో బెటరా, పాస్ అవుతావు. యవనతులు చాలా తెలివిమంతులు. దేవుని సేవకుల దగ్గర, దేవుని మందిరంకి వెళ్ళు, పెద్దల దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయొచ్చుకో. అంకుల్ నా పరిస్థితి, ఆంటీ నా పరిస్థితి, ప్రార్థన చేయండి. యెషయాకు క్షమించండి, హిజ్కియాకు సమస్య వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు, యెషయా దగ్గరికి వెళ్ళాడు. పత్రిక పంపించి, ఆయనకు కబురు పంపించి, అయ్యగారు మీరు వెళ్ళి ప్రార్థన, నేను కూడా వెళ్తా. దేవుని మందిరానికి వెళ్ళాడు. బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసు, యెషయా గ్రంథంలో ఎంత అద్భుతంగా రాసింటాడంటే, ఉత్తరాన్ని తీసుకొని విప్పి బలిపీఠం మీద పరచి ఇట్లని ప్రార్థన చేశాడు. ఎట్లని ప్రార్థన చేశాడు తెలుసా, మన భాషలో చెప్పాలంటే, ఇదిగో రాశాడు ఉత్తరం తెలుసా, నన్నుగా తిడతాడు, నిన్నే చూసుకో. ఎస్, ప్రభుకు పౌరుషం పోశాడు. ఎవరు, హిజ్కియా. నేను నీ మందిరానికి వచ్చిన, నీ మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నా, ఇదిగో అశ్షూరాజైన సన్హెరీబ్ అనే మాటలు విన్నావా, వాడు రాసి కూడా పంపించాడు, చూడు ప్రభువా నీ ఇష్టం, నువ్వు గెలిపిస్తావా నీకే విజయం, ఓడిపోతే నాకేం లేదు, దేవునికే అవమానం అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, నా నిమిత్తము, నా సేవకుడైన ప్రభాకరన్ నిమిత్తము నేను కిషోర్ని పాస్ చేస్తాను అన్నాడా. నా నిమిత్తం, నా సేవకుడు ఎందుకు చెప్పాడు దేవుడు, దేవుడు ప్రిఫరెన్స్ ఇచ్చాడు అక్కడ దేవుని సేవకులకి. గుర్తుపెట్టుకో, అంకుల్ ప్రార్థన చేసినా ఫెయిల్ అయింది కాదు, నువ్వు చదువుకోకుండా ఫెయిల్ అయ్యి మమ్మల్ని తిట్టద్దండి, అర్థమైందా. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తా. ఒక్క దూతను పంపించాడు, 185,000 ఒక్కరే. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు దగ్గరికి వెళితే అద్భుతమే, ఆశ్చర్యకార్యాలే. ప్రభు ఇదిగో ఈ సమస్య ఉంది. ఈ యొక్క ప్రధాని వెళ్ళాడు, ప్రభువా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తన సమస్య ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు ఎలాంటి సమస్యలున్నా యేసు ప్రభు దగ్గర తీసుకురా అని చెప్పే బదులు ఒక సేవకుడు ఏం చేశాడంటే, నీకు ఎలాంటి సమస్యలున్నా నువ్వు మందిరానికి తీసుకోరా అన్నాడు. ఆడేం చేశాడు తెలుసా, వాళ్ళ ఆవిడని గంపలో పెట్టుకొని ఎత్తుకొని వచ్చాడు మందిరం దగ్గరికి. నా సమస్య ఎవరు, మా భార్య అని. అర్థమైందా.
కనుక సమస్యలు అంటే ఇట్టా సమస్యలు కాదు. నీ ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దేవుని మందిరానికి వచ్చి, సియోన్లో ఉండే దేవా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా. సమస్యలు వింటావు అంట కదా, అద్భుతాలు చేస్తావు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తావు కదా, ఇదిగో నా సమస్య ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, తీర్చు ప్రభు అంటే చాలు. నీ ప్రార్థన వినే దేవుడు. రక్షింపనేరకు విన్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విన్నేరకు విన్నట్లు ఆయన చెవులు, నీ దేవుడు వింటాడు. యేసు ప్రభు వినే దేవుడు. ఆ ప్రధాని మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి విన్నాడు. రెండవదిగా ఏం చేశాడు? యేసు ప్రభు. రండి, మూడవది ఏం చేశాడు చూద్దామా. 4వ అధ్యాయం 47 వచ్చిన చదువున్నాను. ఆయన వచ్చి రమ్మన్నాడు, వేడుకున్నాడు, విన్నాడు, వెళ్ళాడు, వచ్చి స్వస్థపరచమని వేడుకున్నాడు. విన్నాడు, వెళ్ళాడు, వేడుకున్నాడు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇదే మన వర్తమానం. ప్రభుని వేడుకో. నీ జీవితంలో ఏం చేయాలా? వేడుకోవాలి. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే, యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి అంటే, వేడుకుంటూ ఏముంటుంది తెలుసా? తగ్గింపు, దీనత్వం అన్నీ వచ్చేస్తాయి అక్కడ. వేడుకోవడం అంటే అది. ఇదిగో నీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదని కాదు. వేడుకోవడం అంటే, వేడుకుంటే మనకి అవసరం అయితే ఎట్లా చెప్తారు? మీ డాడీ దగ్గరికి వెళ్ళి, అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి అవసరం అయితే డాడీ దగ్గరికి వెళ్తారు, అబ్బాయిలు దగ్గరికి వెళ్తారు, మమ్మీ ఎంత తగ్గించుకొని వెళ్తారో తెలుసా? ఆ రోజు ఏం పని చెప్పినా మొత్తం చేసేస్తారు. ఆ రోజు ఏమి ఇవ్వకూడదు తల్లిదండ్రులు. భలే ఉంటుంది తమాషా. ఉదయం నుంచి నీ పనులు చేసి ఒకటి అడిగితే ఇలా వేడుకోవడం, బతిమలాడడం. నువ్వు రావాలి ప్రభా, నువ్వు వస్తే తప్ప అద్భుతం జరగదు. నువ్వు ఖచ్చితంగా రావాలి, మా ఇంటికి రావాలి, నా ఇంట్లో అడుగు పెట్టాలి, నా కుమారుడు చావడానికి సిద్ధపడే నా కుమారుడు స్వస్థపరచబడి నువ్వు రా. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావా? యేసు ప్రభు రమ్మని బతిమిలాడు, వేడుకో. ఈ సమయంలో నువ్వు రమ్మంటే చాలు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్క దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెట్టు దగ్గర ఆగి పైన, చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. జక్కయ్య గురించి రాబడింది, అతడు త్వరగా దిగి తన ఇంటిలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పిలుచుకుంటే చాలు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఇప్పుడు ఆడున్నాడు తెలుసా? హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిల్లచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ హృదయం నాకు ఇస్తావా అడుగుతా ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన అతనితో నేను, నాతో కూడా అతడును భోజనం చేస్తాం. యేసు ప్రభువారు అంత సిద్ధంగా నీ ఇంట్లోకి రావడానికి ఇష్టంగా ఉంటే నువ్వు బతిమలాడిన అవసరం, ప్రభు రా అంటే వచ్చేస్తాడు. ఈ యొక్క వ్యక్తి అయితే నా ఇంటికి రమ్మని బతిమిలాడినాడు. నువ్వు బతిమిలాడి వేడుకొని అవసరం లే, రా ప్రభు అంటే ఆయన నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ ఇంటిలోకి ఆహ్వానించు, నీ జీవితంలోకి ఆహ్వానించు, నీ సంఘంలోకి ఆహ్వానించు. అద్భుతం, ఆశ్చర్యం. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు. హిజ్ నేమ్ ఇస్ కాల్డ్ వండర్ఫుల్. ఈ యొక్క ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ప్రధాని చేసిన 3 పనులు. మొదటిగా చెప్పండి, త్వరగా చెప్పాలా? యేసు ప్రభు గురించి విన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు గురించి నువ్వు విన్నావు. ఏం విన్నావు? సహోదర సహోదరి, విని నీవు ఏం చేస్తున్నావు తీర్మానం చేసుకో. రెండవది, తనకే సమస్య వచ్చినా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మూడవది, వేడుకున్నాడు. సౌడు డానియేల్ అన్న జీవితంలో, కుటుంబ జీవితంలో
ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, వెళ్ళాడు, వేడుకున్నాడు, అంతే. దేవుడు ఏం చేశాడు? అందుకే అన్నా నాకు ఒక కోరిక ఏంటంటే ఈ పాట పాడాలి. ఏం పాట పాడాలా? కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, ఆ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకై జీవింతును, నా జీవంపు దాతవు నీవే, ఆ నీ కొరకై జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొని హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ఆ అన్ని వేళలయందు నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను అన్ని వేళల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుని గురించి విని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా ఇంట్లోకి రా, నా కుటుంబం లేకరా, నా జీవితం లేకరా, ఈ సమస్య ఉంది, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నేను నమ్ముతా ఉన్నా అని వేడుకుంటే చాలు. సో డానియేల్ అన్నలా వారి కుటుంబం వేడుకుంటూ వచ్చారు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అద్భుతం చేశాడు. చదివి ముగించుకుందామా? రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 49-50 చదవండి. అంటే ఎందుకు అడుక్కున్నాడు తెలుసా? వాడికి ఎట్టో చచ్చిపోతాడు, ప్రభా నువ్వు వస్తే చాలు, వాడు చావక ముందేరా అంటే. ఇంకా కొద్దిగా చెప్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే హీఈస్ ఆన్ వెంటిలేటర్, కోమాలో ఉన్నాడు, ఇక చచ్చిపోతాడు. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మేలు ప్రభా అని వేడుకుంటే. చదువుమా. యేసు నేను రానవసరంలే, నా మాటనే స్వస్థత. యేసు ప్రభు మాటలో స్వస్థత, యేసు ప్రభు వస్త్రంలో స్వస్థత, యేసు ప్రభు తాకిడిలో స్వస్థత, యేసు ప్రభు శిష్యుల నీడలో స్వస్థత. వెళ్ళు, బతికినాడు, పో. ఇంటికి వెళ్ళాడు. వస్తుంటే చదవండి అక్కడ. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికినాడని చెప్పగా నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పరి. ఏ గంటకు అంటే 8:30 గంటకు. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే 8:30 గంటలకు చెప్పాడు, నీ కుమారుడు బ్రతికాడు, అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం. వెళ్ళు. ఎన్ని గంటలకు వాడు బ్రతికాడు? 8:30 గంటలకు బ్రతికాడు. ఎందుకు తెలుసా? ఆయన ఆ సమయంలో చెప్పాడు, ఈ రాత్రి కాల సమయంలో అదే 8:30 గంటలకు నీతో మాట్లాడుతున్నాడు, అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలని ఆశిస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యం చేయాలంటే ఈ ప్రధానిలాగా నీవు కూడా యేసు ప్రభు మాట విను, నీవు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, నీవు కూడా ఆయన్ని వేడుకో. టోటల్గా చెప్పాలంటే వెళ్ళు అంటే నేను రమ్మంటే వెళ్ళమంటున్నావేంటి ప్రభువా అని అడగల, వెళ్ళాడు. దాంట్లో ఏముంది తెలుసా? వెళ్ళెను, విశ్వాసముతో వెళ్ళను. 4వది ఏంటి తెలుసా? విశ్వాసం. నీ జీవితంలో విశ్వాసం ఉంచు. ఓ విశ్వాసి, నీ జీవితంలో నీ సమస్యలు ఉన్నాయా? విశ్వాసం ఉంచు. చాలామంది విశ్వాసం అనే పేరు పెట్టుకుంటాం కానీ విశ్వాసం ఉంచాం. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఎక్కడ వడ్డీకి ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఇదే ఆలోచన చేస్తాం. కానీ ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచితే నువ్వు సహాయం చేస్తావు కదా, నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు నాకు సహాయం చేయి, నాకు కురిపించు అని అడుగు. దైవజనుడు భక్సింగ్ గారు అలా ప్రార్థన చేసి, విశ్వాసంతో ప్రార్థన చేసి
ఎన్నో అద్భుతాలు తన జీవితంలో జరుగుతూ వచ్చినాయి. వెళ్ళిపోయిన విమానాలు వెనక్కి వచ్చినాయి. విశ్వాసం. విశ్వాసం. కాన్వకేషన్లో రైస్ లేకపోతే ప్రార్థన చేస్తే లారీలు వచ్చాయి. ఒకసారి జీటీ బెంజమిన్ గారు చెప్తూ వచ్చినారు, అంకుల్ నీ జీవితంలో నువ్వు బక్సింగ్ అంకుల్ దగ్గర చేసిన బక్సింగ్ అంకుల్ దగ్గర చూసిన అద్భుతం ఏంటి అన్నాడు. అరే ఒకసారి కాన్వకేషన్ జరుగుతుందిరా అన్నాడు. ఇక నాకు శ్రద్ధ పుట్టింది. కాన్వకేషన్ అంటేనే అద్భుతాలు. మనమైతే బ్యాలెన్స్ ఎంత ఉంది బ్రదర్ అందరంలో అని చూసుకొని స్పెషల్ మీటింగ్ పెడదామా, ఎందుకు అవి డబ్బులు ఉన్నాయి కాబట్టి. జీరో బ్యాలెన్స్ చేసాడు బక్సింగ్ గారని. ఏం జరిగింది అబ్బా అంటే ఈ జీటీ బెంజమిన్ గారు కూడా అప్పుడు వెళ్ళరు. రాజరత్నం గారు, జీటీ బెంజమిన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, అగస్టిన్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ దినాల్లో. ఉదయాన్నే కాయగూరలకు వెళ్తారు, 3:30కి వెళ్తారు మార్కెట్ డ్యూటీ వాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మార్కెట్ డ్యూటీకి, దగ్గర డబ్బులు లేవు. రాత్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. బ్రదర్ డబ్బులు ఏం లేవు, పొద్దున్నే కాయగూరలు మార్కెట్ డ్యూటీకి డబ్బులు ఇల్లంటే లెట్ us pray అన్నారు. ప్రే అంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే కొద్దిసేపు అయిన తర్వాత 11:30 టైంలో వెళ్ళి గో అండ్ సీ ఆఫరింగ్ బాక్స్ అన్నాడు. పీగాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, తాళంచోలు సంగపతుల దగ్గర ఉన్నాయి. వెళ్ళి ఆఫరింగ్ బాక్స్తో తాళం తీసి చూస్తే ఏమి లేవు. బ్రదర్ ఏం లేవు బ్రదర్, ఏం లేదా, లెట్ us pray ప్రార్థన చేస్తాను. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక 12:30 టైంలో గో అండ్ సీ ఆఫరింగ్ బాక్స్ అన్నాడు. ఈ ముసలివాడికి ఎంత చెప్పిన అర్థం కాదు, బీగాలు మా దగ్గర ఉన్నాయి కదా. పోయినారు, వెళ్ళి చూశారు, చూస్తే ఏమీ లేవు. బ్రదర్ ఏం లేవు బ్రదర్, సరే మళ్ళీ ప్రార్థన చేశాం. 3 అయిపోతా ఉంది, 3:30కి మార్కెట్ డ్యూటీకి వెళ్ళాలి. దైవజనుడు అన్నాడు, వెళ్ళి చూడంటే ఇప్పుడు 2 సార్లు చూసి వచ్చాం బ్రదర్ అన్నాడంట జీటీ గారు. ఏమన్నా తెలుసా, ఇప్పుడు 2 సార్లు చూసాం బ్రదర్. నో గో అండ్ సీ. 3 గంటలప్పుడు 2:30 గంటలప్పుడు ఎవడెత్తి వచ్చేస్తాడు ఒకవేళ ఆఫరింగ్ చేస్తే. ఒకవేళ వేసిన ఎంత వేస్తారు చెప్పండి, అది ఇంత ఉంటుంది అందరం. ఉన్న 3 ఏళ్ళు కూడా పట్టవు, అంతే కదా. ఏం చూసినాడు పాతకాలం కానుకపేటలో ఇబ్రాన్లో, అంతే కదా. 3 ఏళ్ళు పడతాయి, పట్టం కూడా పట్టవు. ఇప్పి చూస్తే పేర్చారు బాక్స్లో డబ్బులు, వేసిండేటి కాదు పేర్చారు. ఎవరు తాళం చెవులు ఎవరిదుండాయి, జీడి గారి దగ్గర. నేను కండ్లారా చూశాను రా. విశ్వాసం ఉంచితే చాలు, గుర్తుపెట్టుకో. అందుకే ప్రభు ఎంత విశ్వాసం అన్నాడు, ఆగినంత విశ్వాసం ఉందా. విశ్వాసం మనలో, మన పేరు ఏంటంటే విశ్వాసులు. ఎలాంటి విశ్వాసులు, నేతి పీరక లాంటి విశ్వాసులు. ఎలాంటి విశ్వాసులు, పాలకూర లాంటి విశ్వాసులు. ఎందుకంటే పాలకూరలో పాలు ఉండవు, నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదు. విశ్వాసులు అని పిలవడంలో మనలో ఏం లేదు. తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను కూడా ప్రధానిలాగా నిన్ను గురించి విన్నా, నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను వేడుకుంటున్నా, నాలో విశ్వాసం. ప్రభా అపనమ్మకము రాకుండా ఈ సమయంలో విశ్వాసం ఉంచు, నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తాడు. కనుక ఎవరు అద్భుతాలు చేశాడంటే ఆశ్చర్యకరుడు. ఎవరంటే ఆయన సంచరించుచు ఎరుకోడు. ఎవరాయన, యేసు ప్రభు. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఎవరైనా అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో ఈ రాత్రి కాల సమయంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నారు. శబ్దంతో ద్వారా వింటున్న సహోదర సహోదరి, మరొకసారి నీకు ఒక చిన్న మాట. నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి కాల నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, జీవితాన్ని మార్చని అడుగు. నీ జీవితం మార్చబడి నీ జీవితం అంతా ఆశ్చర్యకాల అద్భుతాలు చూస్తూనే ఉంటావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందేదారు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలి మా ఆశ, మీకు దగ్గరలోనే ఇదే RS రోడ్లో సియోను ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన జరుగుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు క్షేమం పొందండి. ప్రభు మీకు సాయం చేయను గాక. దేవుడి లేఖన భాగములు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేస్తామండి. సోదరుడు డానియల్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సోదరుడు జర్మే అన్న ఆరోగ్యం, రాహెలమ్మ, రీతిగా డానియల్ అన్న శాంతకుమారి సిస్టర్, వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన సత్యబాబు తన ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. సలోమి 3rd ఇయర్ చదువుతూ ఉంది, BSc నర్సింగ్, తన కొరకు. అదే రీతిగా కృపాస్పందన మరి డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ ఉంది, తన కొరకు ప్రార్థన చేయండి. శామ్యుల్ అన్న సువర్ణం, తర్వాత సువార్తమ్మ తన ఆరోగ్యం కొరకు. అదే రీతిగా గ్రేస్ మెర్సీ 4th ఇయర్ BSc నర్సింగ్ జాబ్ కొరకు కూడా. అదే రీతిగా
జోసెఫ్ స్టడీస్ కొరకు, మోజెస్ అఖిల్ రాజు కొరకు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన చేసే సమయంలో గమనించండి పేర్లు. సహోదరుడు జయరాజ్ గారు, సహోదరుడు పిడి రత్నం గారు ప్రార్థన చేస్తారు. సహోదరుల వైపు సహోదరి ఫీబీ సిస్టర్ సేవకురాలు సహోదరి మరియమ్మ గారు, పిడి ప్రకాశం గారి మిస్సెస్ పిడి ప్రకాశం. తర్వాత భోజనాల దగ్గర దానం గారు చేస్తారు. దయచేసి గమనించండి, లిస్ట్ కూడా ఇస్తున్నాను. కాబట్టి సోదరుడు జయరాజ్ గారు, తర్వాత ఫీబీ సిస్టర్ ప్రార్థన చేస్తుంది, తర్వాత పిడి రత్నం గారు, మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన దేవుని సేవకులు సునీల్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుంటాం. భోజనాల దగ్గర దానం గారు చేస్తారు. మా గొప్ప దేవా, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. దేవా, ఈ రీతిగా సియోను సంఘమంతా కలిసినైనా మీ కుమారుడు జర్మి అన్న రాహేలమ్మక గృహములో మేము కలుసుకొని దేవా మీ వాక్యమును ప్రకటించుటకు ఈ రీతిగా మేము చేరినట్టుకు ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అవుతండ్రి దేవా. మరి అడుగుడి మీకు ఇవ్వడని సెలవు ఇచ్చిన దేవుడు దేవా. ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి, మరి మీ వాక్యాన్ని ఈ రీతిగా మేము ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి మీ దాసుడు సునీల్ ద్వారా మరి ప్రకటించబడిన వాక్యం మరి శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే విన్నారో వారిలో కార్యం జరిగించమని అడుగుకుంటున్నాను దేవా. వారికి మనోనేత్రమును తెరువమని అడుగుకుంటున్నాను. మీరే వారిని సంధించమని అడుగుకుంటున్నాను దేవా. సహాయం చేయమని దయగల మా తండ్రి. మరి ప్రభా, మరి డానియల్ని బట్టి, అలాగే ప్రభా శాంతకుమార్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తను మరి డానియల్ ప్రభా తన యొక్క డ్యూటీస్ నిమిత్తమై దేవా మరి డ్రైవింగ్లో ఉంటున్నప్పుడు దేవా మీ కాపుదలు ఉంచమని అడుగుకుంటున్నాను దేవా. జ్ఞానయుక్తంగా దేవా తన డ్యూటీని చేయగలటలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. తను మరి ముందు వెనక వచ్చు వాహనాన్ని మీ సాధుల్లో ఉంచుకోనండి, రహదారిని మీ సాధుల్లో ఉంచుకోనండి. నేను తను మరి డానియల్ను శాంతకుమార్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి పెద్ద కుమారుడు సత్యబాబుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి రక్షించుకున్నారు, మరి మందిరంలో వాడుకుంటున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. తన యొక్క ఉద్యోగ ప్రయత్నంలో ఉంటున్నాడు మరి తండ్రి. మరి ఎన్టీపీసీ, సిఏఎస్ఎఫ్, మరి ఎస్ఎస్సి, మరి జనరల్ డ్యూటీ, మరి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రభావ మరి ప్రిపేర్ అవుతున్నాడు, మరి అప్పేర్ అవుతున్నాడు దేవా. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండడలా వాడు దేవుణ్ణి అడగవాలని సెలవిచ్చినారు తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెటాన్ కాగలుటకు కావలసిన కృప చూపండి నాయనా దేవా. మీరు సహాయం చేయాలి తండ్రి. మీ సహాయం లేనిదే, మీ కృప లేనిదే మేమేమూ సాధించలేము. We cannot get anything.
తండ్రి సహాయం చేయమని ఆయన దయగల మా ప్రభా మరి సమయాన సలోమిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి బీఎస్సీ నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్నది దేవా. మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లకు ప్రభా మంచి మార్క్స్తో పాస్ అవుట్గా మీరు కృప చూపినారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా 2 ఇయర్స్ కోర్సు ఉంటున్నది దేవా. మరి కావలసిన జ్ఞానమునివ్వండి దేవా. మరి ఆ నర్సింగ్లో కావాల్సిన స్కిల్స్ నేర్చుకోనగలటు కృప చూపండి నేను తండ్రి. మరి ఆ నీళ్ళ మధ్య నివసిస్తుండగా మీకు సాక్షిగా నిలబడటకు సహాయం చేయమని అడుగుకుంటున్నాను దేవా. కృప చూపండి తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా కృపాస్పందన బట్టి స్తోత్రాలు తండ్రి. మరి తను బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ 2nd ఇయర్ చదువుతోంది దేవా. బిడ్డ కావాల్సిన జ్ఞానం ఇవ్వండి తండ్రి దేవా. మరి తన యొక్క అకౌంటెన్సీలోను మరి కంప్యూటర్ నాలెడ్జ్లోను ప్రభా మీరే కృప చూపండి. చాలినంత దేవుడుగా ఉండండి తండ్రి. ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చినారు, మీకు స్తోత్రాలు దేవా. మరి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రభా సువార్త పఠించడానికి ప్రభా వారికి ఇచ్చిన వారికి ఇచ్చిన మనసును బట్టి మీకు స్తోత్రాలు దేవా. వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి మరి శామ్యుల్ని బట్టి స్తోత్రాలు దేవా. ఆయన మిసెస్ సువార్తమ్మని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి శామ్యుల్ కూడా ప్రభా మరి హైదరాబాద్లో తన డ్యూటీ నిమిత్తమై ప్రభా మరి వెహికల్ అటు ఇటు తిరుగుతుండగా మీ కాపుదలు ఉంచమని అడుగుకుంటున్నాం. ప్రతి అపాయం నుంచి తప్పించండి, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మరి అలాగే తండ్రి మరి సువార్తను తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవా. మరి తన డ్యూటీలో కూడా ప్రభా మరి ఆ యొక్క క్యాష్ విషయంలో కూడా తండ్రి దేవా. మరి టికెట్ ఇష్యూయింగ్లో కూడా ప్రభా ఏ సమస్య రాకుండా మీ కాపుదల నుంచి మరి ఎడుకుంటున్నాం దేవా. కావలసినటువంటి జాగ్రత్తను ఇవ్వండి తండ్రి దేవా. వారికి ఇచ్చినట్టు సంతానం బట్టి స్తోత్రాలు. మరి గ్రేస్ మెర్సీ కూడా ప్రభా మరి బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ చదువుతోంది దేవా. ఇంతవరకు తోడుగొంటూ వచ్చినారు, మీకు స్తోత్రాలు దేవా. మరి కోర్సు కంప్లీట్ కాబోతున్నది దేవా. మరి ముందు ఏం చేయాలో మీరే బయలుపరచండి, సహాయం చేయమని అడుగుకుంటున్నాం దేవా. కృప చూపండి తండ్రి. అలాగే ప్రభా జోసఫ్ మరి మోసెస్ని బట్టి మీ స్తోత్రాలు దేవా. బిడ్డలను మీరు రక్షించుకున్నారు దేవా. మీరు తోడుగా ఉండండి, స్టడీస్లో ఉంటున్నారు దేవా. కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి తండ్రి. మరి వీటన్నింటికంటే శ్రేష్టమైనటువంటి మీ యొక్క రక్షణ ఇవ్వండి. విశ్వాసంలో కొనసాగుటకు, విశ్వాసంలో స్థిరపట్టుకు సహాయం చేయండి దేవా. మరి తండ్రి మరి డానియల్, శామ్యుల్ దేవా వీరుడు తండ్రి తమ పిల్లలను విశ్వాసంలోను రక్షణలోను దేవా పిల్లల్ని పెంచగలటకు కావలసిన వాక్యముని నిమ్మని వేడుకుంటున్నాం దేవా. మీరే కృప చూపమని సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి క్లుప్తంగా ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రేమించిన వాక్య లేఖనాన్ని బట్టి మీకు ఎంతో ఉన్న స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అల్పురాలైనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నా కాళ్ళు చేతులు దేవా నా తలంపులతో నా శరీరంతో చేసినటువంటి పాపను బట్టి మీరు నల్లగొట్టబడి కల్వరిశిలలో ప్రాణం పెట్టి ప్రభా మరి నాయన కార్చినటువంటి విలువైన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి దేవా మీ యొక్క నాయన పరిశుద్ధతలో నన్ను ఉంచిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను దేవా. హేళన్గా ప్రభా మరి మనకు శిశువు పుట్టేనని సెలవిచ్చినారు దేవా. ఈ రీతిగా అద్భుతకరుడుగా ఆలోచనకర్తగా ప్రభా అద్భుత కార్యాలు చేసే తండ్రి అని ప్రభా మరి చనిపోయిన వారిని సహితం బ్రతికించిన దేవుడు అని ఈ దినం రుజుపరుచుకున్న తండ్రి అని మేము స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి దేవా. ఈ రీతిగా వాక్య లేఖనము చేత నాతో మాతో మీరు మాట్లాడిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను. మా హృదయాలు మీకు అర్పించి ప్రభా మరి నాయన గట్టి విశ్వాసములో మేము కూడా జీవించి దేవా ఆ విశ్వాస ప్రార్థనతో మేము కూడా పొందుకునే వారంగా ఉండటకు అట్టి విశ్వాసంలో ఉండటకు మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాము దేవా. కనికరించి కృప చూపించండి ప్రభా. మరి జెర్మియాను కూడా జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకు తోడై ఉండండి ప్రభా. వృద్ధాప బలహీనతలు తొలగించండి, వేసుకునే మందులను మీ రక్తంగా మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. రాహెలక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా బలహీనతలు మీరే తొలగించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. డానియల్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డ్రైవింగ్లో మరి నాయన వెళ్ళే సమయంలో మీరే తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం చేత నింపండి. శాంతక్క కూడా ప్రభా మరి ఆయా బలహీనతను తొలగించి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం చేత నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డకు కూడా మీరే తోడే ఉండండి ప్రభా. రాసిన ఎగ్జామ్స్ని బట్టి చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. విశ్వాసాన్ని గణపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి.
మరి అంతేకాకుండా ప్రభా మరి నాయన సలోమిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, 3rd ఇయర్ నాయన బీఎస్సీ 3rd ఇయర్ కనుక ప్రభా మీరే మేలుకై జ్ఞాపకం చేసుకోండి. తను ఒంటరిగా హాస్టల్లో ఉంచుండగా తోడేయండమని ప్రార్థిస్తాం. తన స్టడీస్లో కూడా సహాయం చేయండి ప్రభా. ఈ రీతిగా చిట్టిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క చదువులో కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. కుటుంబంలోని కావాల్సిన ఆఖరి అవసరత తీర్చండి ప్రభా. మరి సామెలను కూడా జ్ఞాపకం చేసుకోండి, కృపలో భద్రపరచండి, ఉద్యోగంలో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా సువార్తక్క కూడా ప్రభా తన ఉద్యోగంలో సహాయం చేయండి, ప్రతి బలహీనత మీరే తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మెర్సీ కూడా ప్రభా బీఎస్సీ 4th ఇయర్ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇచ్చిన కుమారులు ప్రభా మరి జోసెఫ్, మోజెస్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క స్టడీస్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా మీ కృపలో బలపరిచి భద్రపరచండి. దేవా వారి యొక్క దైవ జ్ఞానము చేత నింపి ప్రభా కుటుంబము మీ నిమిత్తమే జీవించేవారుగా ఇచ్చిన వాక్య లేఖనములు ప్రభా మరి వారి నిమిత్తమే కాకుండా మేమందరం కూడా మా కుటుంబాలు కూడా ప్రభా అటు విశ్వాసము కలిగి జీవించే వారంగా ఉండటకు ప్రభా మరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తూ విన్నటువంటి వాక్య లేఖనమును మా హృదయంలో భద్రపరుచుకొని మననము చేసుకొని జీవించే వరంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, జీవగల మా దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి జెర్మీ అంకుల్ కుటుంబంలో చేరి సియోను సంఘమంతటిని కూడా మీరు వారు ఆహ్వానించి సువార్త ప్రకటించటకు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. తండ్రి మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగాన్ని అంతటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. తండ్రి వాక్యంలో మీరు తండ్రి సెలవిచ్చినట్లుగా తండ్రి విధేయతకు తండ్రి ఈ కుటుంబం కూడా మీకు విధేయత చూపించి అన్ని జనాంగం నుంచి మీరు రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మీ వాక్కు తండ్రి ఈ బిడ్డలను ఈ కుటుంబాన్ని మీరు సీయోన్లో నాటినందుకు నీకు స్తోత్రం తండ్రి. మీకు సాక్షార్థంగా ఈ కుటుంబాన్ని ఉంచుకున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంకా మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా చేయబోయే కార్యాలు కూడా తండ్రి మీకు మహిమకరంగా ఈ కుటుంబం జీవించటకు సహాయం దయచేయం తండ్రి. తండ్రి డానియల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి తన వృత్తి తండ్రి చాలా టఫ్ జాబ్ అయితే మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. అనేక అపాయాల్లో మీరు తప్పించినారు తండ్రి మీరే తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. శాంత సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయం తండ్రి. పిల్లలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. సత్య కూడా మంచి జాబ్ అనుగ్రహించము, మీకు నమ్మకమైన సేవ తండ్రి. మందిరంలో పనిచేస్తా ఉన్నాడు, వీడిని ఆశ్రయించము, దీవించము, వారి వాగ్దానాలు తండ్రి మీరే నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి సలోమిని జ్ఞాపం చేసుకో తండ్రి. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తూ ఉంది, కృపాస్పందన డిగ్రీ చదువుతూ ఉంది తండ్రి. వీరి భవిష్యత్తును కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వీరు కూడా తండ్రి తమ చదువుల్లో తండ్రి నమ్మకంగా మీకు తండ్రి రాణించుటకు సహాయం తెచ్చి తండ్రి వీరి పట్ల మీ దయ చూపించము తండ్రి. అదేవిధంగా తండ్రి శామ్యుల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రదర్ దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆశ్రయించము, దీవించము తండ్రి. మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. సువార్త సిస్టర్ని జ్ఞాపం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపము. వారి తండ్రి సండే స్కూల్ మినిస్ట్రీని, వారి ఉద్యోగాన్ని ఆశ్రయించము, దీవించము. వారి పిల్లలు గ్రేస్ మెర్సీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బీఎస్సీ 4th ఇయర్ నర్సింగ్ 4th ఇయర్ చదువుతూ ఉంది, మీరు దయ చూపించము, మంచి మార్కులతో పాస్ కావడానికి సాయం తెచ్చి తండ్రి. జోసెఫ్ స్టడీస్, మోజెస్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కూడా తండ్రి మంచిగా చదువుకొని మీకు మహిమకరంగా వారు జీవించటకు సహాయం దయచేయం తండ్రి. బిడ్డలను ఆశ్రయించమో దీవించాం తండ్రి. అదేవిధంగా జెర్మీ అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గత సంవత్సరం మరి ఎన్నో ఇబ్బందులు మీరు కాపాడినందుకు, అనారోగ్య పరిస్థితుల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మీరు చాలంత దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. రాయలమ్మ ఆంటీని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కూడా ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా తండ్రి వెళ్ళినప్పుడు మీరు దయ చూపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ కుటుంబం పట్ల మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు తండ్రి. శామ్యుల్ కన్స్ట్రక్షన్ విషయంలో, ప్రతి విషయంలో తండ్రి వారు మీ పైన ఆధారపడినప్పుడు మీరు చూపించిన దయకే వందనాలు తండ్రి. పత్తికొండ ప్రాంతం ఈ రోడ్లో తండ్రి సువార్త ప్రకటించడానికి ఈ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని ప్రకటించబడిన సువార్త కూడా వ్యర్థం కాకుండా సహాయం తెచ్చేది తండ్రి. స్వార్థ వినోల కార్యం జరిగించము తండ్రి. సియోనులో అనేకులు తండ్రి ఆత్మలు చేర్చబట్టకు సహాయం తెచ్చేది తండ్రి. దయ చూపించమని ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని తండ్రి మా ముందుకు తీసుకొచ్చిన తండ్రి. దైవ సేవకుడు సునీల్ గారిని జ్ఞాపం చేసుకుంటాను, ఆయన కుటుంబాన్ని ఆశ్రయించము, దీవించము తండ్రి. దయ చూపించమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొక సమయంలో ప్రభాని సన్నిధిలో చేరి దేవా సంఘంతో కూడి ప్రభాని సన్నిధిలో చేరి ప్రభా ఇలాగనైనా మరి నాయన జెర్మీ అన్న రాహేలకును బట్టి నీకు వందనాలు దేవా. సంఘాన్ని మీరు ఆహ్వానించి దేవా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసుని ప్రభా మీరు కూడా ఇచ్చి వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. దైవన తండ్రి
మీరు అడుగుడి అడిగి సెలవిస్తూ వచ్చినారు దేవా. అడిగినేటి అన్నీ ప్రభా పొందాలని కూడా మాట్లాడుతూ వచ్చినారు. విధేయతతో రా ప్రభా, ఎన్నో మేలులు క్షేమము దేవ ఆశీర్వాదములు మీరు చూపుతూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. దైవన తండ్రి నీ కొందనాలు ప్రభా. జక్కయ్యరు ఇంటి కుటుంబానికి రక్షణ ఇచ్చినట్లుగా కుటుంబానికి రక్షణ ఇస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రియ తండ్రి దైవన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. అన్ని జనాంగంలో ఉంటున్న బిడ్డలు మీరు కాపాడి దేవా యొక్క నాయన విగ్రహారాధన నుంచి మీరు విడిపించి రక్షిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. దేవుడు తండ్రి జర్మి అన్న ప్రభా కొన్ని దినములలో ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవా మీరు ముట్టి స్వస్థపరుస్తూ వచ్చినందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నాను. దేవా స్వస్థపరిచే హోవాను నేనని వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తండ్రి నీ కొందనాలు ప్రభా అక్కను బట్టి వందనాలు. బలహీనతల ద్వారా బాధపడుతుండగా ముట్టి స్వస్థపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్త ప్రోక్షణలోకి నీ బిడ్డలు మీరు తీసుకుని వస్తున్నందుకే స్తోత్రాలు. వృద్ధాపంలో ప్రభా దేవుడు తండ్రి హరి తండ్రి నీ కొందనాలు మీ చిత్తంలో వారికి తగిన ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముదిమి వచ్చి వారికి ఎత్తుకొని వాడని నేనే అన్నారు. దేవా సంఖ పెట్టుకుని వాడని నేనే అన్నారు. వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దైవన తండ్రి నీ కొందనాలు ప్రేమించి ప్రభా దానిలను బట్టి వందనాలు. శాంతాన్ని బట్టి వందనాలు ప్రభా. వారికి ఇస్తున్న ఆరోగ్యాల కొరకై స్తోత్రాలు. శాంతకు కూడా ఆరోగ్యం దయచేయండి, సహాయపడుతురండి దేవా. కనికరిస్తురండి. తన పనులన్నింటిలో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి కొన్ని నెలల ప్రభా మరి దానిలు కూడా ప్రభా మీ కొందనాలు మరి ఎంతోనైనా నీకు స్తోత్రాలు. మరి ఆ యొక్క ఆటోలు నడుపుతున్నప్పుడు ప్రభా నీ బిడ్డ తండ్రి ఎంతో అపాయం ద్వారా ఆ యొక్క తండ్రి వచ్చి వారు కొట్టినప్పటికీ ప్రభా అపాయం రాకుండా కాపాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. దేవుడు తండ్రి గొప్ప దేవుడవునైనా నువ్వు తప్పించే దేవుడవని మీరు మాట్లాడుతూ వస్తున్న విధాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దేవధాన్యాలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తన డ్యూటీ అంతటిలో మీరు సాలనంత కృప ఇస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ కొందనాలు జ్ఞానం ఇచ్చి వాడవు నువ్వే కదా ప్రభా. మీరే జ్ఞానం ఇచ్చి నీ బిడ్డ చాలనంత వివేకం ఇస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రేమించి వారికి ఇచ్చిన దేవుడు తండ్రి సత్యాన్ని బట్టి నీ కొందనాలు నీ కుమారునికి జాబ్ దయచేస్తారండి, కృప దయచేయండి. ఎగ్జామ్స్లలో తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కనికరించండి ప్రభా, దయ చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ కొందనాలనైనా మరి నాయన సొలొమోనుని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. థర్డ్ చదువుతుంది ప్రభా. బిఎస్ నర్సింగ్లో తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృపిస్తురండి, సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు దేవా వారి సాక్ష్యాన్ని ప్రభా చక్కగా కాపాడుకున్నట్టుకు సహాయపడుతురా అండి. దేవా కనికరించని కృపాసందనాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. బిడ్డ కూడా ప్రభా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా మీరు మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ కూడా జ్ఞాపశక్తి దయచేస్తురండి. దేవా కనికరిస్తురండి, దయచేపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి దేవా మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ప్రభా సామ్యాలను బట్టి వందనాలు, స్వార్థను బట్టి వందనాలు. దేవుడు తండ్రి నీ కొందనాలు నీ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలు దయచండి. వారి డ్యూటీలలో తోడుగా ఉండండి. వారికి ఇచ్చిన కుమార్తె మెర్షిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నారు. ప్రభా మీ కొందనాలు 4th ఇయర్ 9 బిఎస్ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా కృప ఇస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా మోషన్ని బట్టి వందనాలు, జోసెఫ్ని బట్టి వందనాలు. బిడ్డలు స్టడీలో ఉంటుండగా వారికి మీ సన్నిధి తోడై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ కొందనాలు మీ దాసుని ప్రభ తీసుకుని వచ్చి ఇత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని జనుల ప్రభా నీ కొందనాలు నీ నెరుగుటకు సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తండ్రి నీ కొందనాలు జీవితంలో ఎలాంటి అయినప్పటికీ ప్రభా మీరు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని రుజువు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. నైనా అన్నిల కుటుంబంలో నీ బిడ్డలు ఉంటుండగా దేవా మీరు రక్షించినారు ప్రభా. వారి సాక్ష్యాన్ని ప్రభా నీ కొందనాలు ఇతర వారికి ఒక కడపత్రికగా మీరు ఉంచినందుకై వందనాలు. కుటుంబాన్ని మీరు కాపాడి భద్రపరిస్థితి వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. ఎంత దూరం ఈ సౌండ్ వెళుతా వచ్చిందో వారి దేయాలలో కార్యం జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. డిసెంబర్ 25 క్రిస్మస్ దినము. మరి ఆ దినం ఉదయం 10 గంటలకు సియోను ప్రార్థనా మందిరం గుత్తి ఆర్ఎస్ మరి ఏ మార్కెట్ సూపర్ మార్కెట్ విలేజ్ మార్ట్ ఎదురుగా మందిరం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి ఇంకా ఎవరైనా ఎక్కువగా తెలుసుకోవాలంటే అక్కడికి రావచ్చు. దేవుని సేవకులు ఉంటారు. దయచేసి ఆరాధన ఉంటుంది. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రేపు సాయంత్రం 6:30 గంటలకి సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారం అనగా 25 డిసెంబర్ రోజున ఉదయం 10 గంటలకి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అదే సమయంలో మరి
ఆదివారము, ప్రతి ఆదివారము 9:30 గంటలకి ఆరాధన ఉంటుంది. మరి ఈ డిసెంబర్ 30వ తారీఖున చిన్న బిడ్డల పరిచర్య అనగా చిన్న బిడ్డల సండే స్కూల్ ఉంటారు. వారి ప్రోగ్రాం ఉంటుంది. మాకు బిడ్డలు లేరు కదా, మేము రాకూడదు అనేది లేదు. ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. తర్వాత అక్కడనే ప్రేమ విందు కూడా ఉంటుంది. వాచ్ నైట్ సర్వీస్ ఉంటుందండి. నూతన సంవత్సరంలో దేవుని మందిరావరణంలో చేరి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాటలు విని వాగ్దానములు తీసుకొనటం ద్వారా వచ్చేటువంటి దీవెన ఎంత ఉన్నతమైనదో ఆ సంవత్సరంలో ప్రతి ఒక్కరు రుచించగలరు. దయచేసి గమనించండి. ప్రేమపూర్వకంగా వీటన్నిటి కొరకై ప్రార్థన చేస్తూ మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సహోదరుడు డానియల్ గారు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తర్వాత దేవుని దాసులు సునీల్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదం నేను ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు నామమున దైవ సేవకులు, స్థానిక సేవకులు ప్రభాకర్ అన్న గారి కుటుంబానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజపరుస్తా ఉన్నాను. అలాగే ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని అందించినటువంటి మా ప్రియ సహోదరుడు దైవ సేవకులు సునీల్ అన్న గారికి, వారి కుటుంబానికి హృదయమార కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి వచ్చినటువంటి సంఘము, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు అందరికీ హృదయమారా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మీరందరూ కొద్దిగా ఆలస్యమైంది, ముఖ్యంగా క్షమించమని కోరుతా ఉన్నాను. తర్వాత మీ అందరికీ సమృద్ధిగా ఆహారం సిద్ధపరచబడింది. మీరు దయచేసి కొద్దిగా ఓపిక కలిగి మీరందరూ తృప్తిగా భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోక నా పరమ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పత్తికొండ రోడ్లో సౌడు జెరమియా అన్న గృహాన్ని ఆధారం చేసుకొని చేయబడిన స్వార్థ పరిచయం నీరు కట్టి ఫలించండి. ఎవరైతే నీ మాటలు విన్నారో వారిలో కార్యసిద్ధి కలుగ చేసి నడిపిస్తారండి. ఎవరైతే పెడచని పెట్టడానికి క్షమించి మరొకసారి తనం తెచ్చేయండి. విశ్వాసంగా మా జీవితాల్లో వాక్యం విన్న మేము వాక్యానికి విధేయత చూపించి వాక్యాన్ని అనుసరించి నడుచుకునే జీవితం దయచేయండి. వినుట, వెలుట, వేడుకొంట గురించి విశ్వాసం గురించి మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో వాటిని మేము చేయనట్లు ఉపదేశించండి. సౌడు జెరమియా అన్న కొరకై ప్రాణం చేస్తున్నాం. వృద్ధాప్య దశకు వచ్చాడు. ఇచ్చిన ఆరోగ్యం బట్టి కొంత సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి, ఆరోగ్యం తెచ్చేయండి. సౌడు రాహేలమ్మక్క కొరకై ఇక్కడ ప్రాణం చేస్తున్నాం. బిడ్డలకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడుతురండి. సో డానియల్ అన్న కొరకై, శాంతకుమార్ యొక్క కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశించండి. నీ దాసుడు రాకపోకల్లో తోడై ఉండండి. ఇదివరకు మొదలుకొని రాకపోకలేందు నీ దేవుడైన యెహోవానికి తోడుగాకని వాగ్దానం, నీతో కూడా వచ్చి నీ దేవుడైన వాగ్దానం, నా దూతనికి ముందుగా పంపించున్నాను వాగ్దానం వేసుకుని మార్గం సలహా చేసి క్షేమంగా ఆయా ప్రాంతాల నుంచి ఆయా గమ్యస్థానం చేర్పించి నడిపిస్తారండి. వారిని ప్రేమించిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. సో సత్యబాబు ఉద్యోగం ఎన్టీపీసీలో సిఎస్ఎఫ్ ఎస్ఎస్ సిజిడి యొక్క జాబ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం తెచ్చండి. సోదరులో మీ థర్డ్ ఇయర్ బీఎస్ నర్సింగ్ చదువుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఎవరి బిడ్డ కాపాడండి, ఉద్యోగం దయచేయండి, చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థానానికి కూడా తెచ్చేది. కృపాస్పందన సోదరి బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సెకండరీ డిగ్రీ చదువుతుంది, చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థానానికి కూడా తెచ్చేయండి. ముగ్గురు యవన బిడ్డలు నీ కాడుమేట్ నేర్పించండి, చూపుడు తలంపుల వయసును శరం చేయించి కూడా తెచ్చేయండి. సోదరు శామ్యుల్ బ్రదర్ కొరకై, సోదరి స్వార్థమ్మ సిస్టర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశ్రయించండి, బలపరచండి. సోదరి స్వార్థమ్మకు ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత దయచేయండి. గ్రేస్ మెర్సీ కొరకై ప్రార్థన చేస్తున్నాం. 4th ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. ఉద్యోగము, వివాహ భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ ఉద్దేశాలు నెరవేర్చి నడిపిస్తారండి. జోసఫ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. తన స్టడీస్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, కృప తెచ్చేయండి. మోజస్ అఖిల్ రాజ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ మరియు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండగా మీ సాయం తెచ్చిండి, మంచి ర్యాంక్ తెచ్చేయండి, మేలు చేయండి. బిడ్డలు ఏమైనా బిడ్డలు నీ ఆడమేట్ నేర్పిస్తున్నామని అడుగుతున్నాం. నిదాసుడు సౌడు ప్రభాకర్ అన్న అక్క పిల్లల కుటుంబం వారి ప్రాంతంలో సీఎంలో చేస్తున్న సేవ పట్ల దీవించండి. బాధ్యత గల సోదరులు వారి కుటుంబాలను బట్టి విశ్వాసాలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చేయబడిన ప్రతి పరిచయం నీరు కట్టి ఫలింపు చేయమని అడుగుతున్నాం. అయోగ్యుడి దాసులను కూడా నీ బిడ్డలతో ఇచ్చిన సావాసాన్ని బట్టి మీకు స్తోత్రంలో ఎక్కడున్న వీరి నిమిత్తం మేము మానిత వీరు ప్రార్థించి వారికి ఉన్నట్టు సిద్ధపరచమని అడుగుకుంటూ వాతావరణాన్ని, పవర్ను, పేసిస్తాన్ని, సమస్తాన్ని మీరు స్వాధీనించుకొని ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. మీ కొందరు భోజన సవాసాన్ని కూడా మీరు దీవించి నడిపిస్తారమ్మని అడుగుతూ మేలు చేయడుకుంటూ కొంతమంది అన్నజనులు వచ్చారు. ప్రభా నీ మాట్లాడినారు, ఒక్కరిలోనైనా రక్షణ కార్యం జరిగించమని అడుగుతూ ఎవరైతే ఏ తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాలు వారిని నిలబడుకు తెచ్చండి. ఎవరైతే ఆయా సమస్యలు గుండా, అనారోగ్య పరిస్థితులు గుండా
ఇక్కడ వచ్చి కూర్చున్నారో ఆ బిడ్డలకు స్వస్థతలు, ఆరోగ్యం ఇచ్చి వారి సమస్యలకు పరిష్కారం చేసి నడిపిస్తున్నాను. అనేక మంది సియోనికి వచ్చి నేను గణపరిచినట్లు సిద్ధపరచండి. క్రిస్మస్ ఈవెనింగ్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేలు చేయనుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకునైనా మేము రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా మీ కృప కాపుదల బత్తాన్ని గురించి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి అనుకుంటూ యేసు ప్రభువా రేపటి దినం జరిగే పరిచయలో మీరు మాకు తోడే నడిపిస్తారు అనుకుంటూ ప్రభుని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. మరి భోజనాల దగ్గర సోదరుడు దానం గారు ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేసిన తర్వాత ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అనేక దినములుగా నెలలుగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తండ్రి సోదరుడు జెరమయ్య అన్న రాహెలమ్మను ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చినటువంటి కుమారుడు డానియల్, తండ్రి కోడలు శాంతకుమారి వారి గృహం ద్వారా ఈ రీతిగా మీ ప్రేమ మాటలు, మీ సువార్త వినిపించడానికి, శుభకరమైనటువంటి క్షేమకరమైనటువంటి మాటలు వినిపించడానికి ఇచ్చిన కృపకే వందనములు. మీ దాసులు సునీల్ని బట్టి తండ్రి సహోదరి బిడ్డలను బట్టి వందనాలు. మా మధ్యలోనికి తీసుకొచ్చి విత్తబడినటువంటి వాక్యమును దీవించము, సేవా పరిచయలో ఆదుకోండి తండ్రి. వనస్థలిపురంలో మీ దయను కుమరించు, మరి తిరుగు ప్రయాణం కొరకు కూడా సిద్ధపరచము. ప్రత్యేకంగా డానియల్ అన్న తన పనులలో మేలు చేయము, కుడి చేయి పట్టుకొని నడిపించము. దినాల్లో చేస్తూ వచ్చిన మేలులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. సహోదరిని కూడా శాంతకుమారి సహోదరి తన ఆరోగ్యం స్వాధీనంలో ఉంచుకోండి. అదే సమయంలో సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. దినాల్లో తను కూడా భయంకరమైన అపాయం నుండి తప్పించినారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమారునిపై కనుదృష్టి ఉంచి ఉద్యోగం దయచేయము. సలోమి తన అయిన దేవా మరి బీఎస్సీ నర్సింగ్ చేస్తూ ఉంది, 3rd ఇయర్ దయచేసి కనికరించము, జ్ఞానాత్మతో నింపము, క్షేమం దయచేయండి. అదే రీతిగా పరలోకపు తండ్రి కృపాస్పందన తండ్రి డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ ఉంది. దయచేసి నీ బిడ్డకు మీరు తగిన జ్ఞానం ఇచ్చి దైవాత్మ చేత స్థిరపరచము. సోదరుడు శామ్యూల్ అన్న తండ్రి తన ఉద్యోగంలో కూడా మేలు చేయము. తన ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు కుడి చేయి పట్టుకొని నడిపించము. తనను కూడా అపాయం నుండి తప్పించినారు, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. స్వార్థ మనకు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. బిడ్డ ఉద్యోగంలో మేలు చేయము, ఆయురారోగ్యాలతో నింపండి. వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన గ్రేస్ మెర్సీని బట్టి వందనాలు. తాను కూడా బీఎస్సీ నర్స్ పరలోకపు తండ్రి నర్సింగ్ చేస్తూ ఉంది, 4th ఇయర్ దాన్ని కుమరించము. అదే రీతిగా పరలోకపు తండ్రి జోసెఫ్ చదువుల్లో మేలు చేయము. అదే రీతి సమయంలో మోసెస్ తండ్రి అయిన దేవా నీ బిడ్డను కమ్యూనికరించము. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతూ ఉన్నాడు, ఎగ్జామ్లో సహాయపడండి. నీటి కొరకై ప్రిపేర్ అవుతుండగా దాన్ని కుమరించము. చేరి రాగలిగిన విశ్వాసులు, బాధ్యత కలిగిన వారు, సేవకులు, సేవకురాండ్రు, పరలోకపు తండ్రి కుటుంబస్తులు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, విశ్వాసులు ఎంతమంది ఈ కుటుంబానికి ఈ కూడికకు రాగలిగినారో వారిని జ్ఞాపకం తెచ్చుకొని పరలోకపు తండ్రి మీ మాట విని మీ మాటకు విధేయులై పరలోకపు తండ్రి వారి కోరిక నెరవేర్చబడిన వారిగా వెలుటకు, తద్వారా వారి విశ్వాసమును ఘనపరిచి అద్భుత కార్యము చేయి. చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాం, ఘనతా ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాం. స్తుతించి ఆరాధించి యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత మనందరికీ, చేరి వచ్చిన వారందరికీ, శబ్ద తరంగాల ద్వారా ఈ మాటలు విన్న ప్రియులందరికీ తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్ అన్న ప్రార్థన చేస్తాడు. ప్రేమల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు నీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా సౌజన్యకి స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఇంటి ఆధార చేసుకొని చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రంలైనా అవునైనా ఎందైతే ప్రభా ఈ వాక్యాన్ని విన్నారు ప్రభా వారితో మాట్లాడిన తండ్రి. కనీసంలో ఒక ఆత్మరక్షణ కృప దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రంలైనా అవునైనా తండ్రి. వినుట వేడుకొనుట విలుట ప్రభా అలా కాకుండా ప్రభా మేము తండ్రి విని వేడుకొని విలుటకు మాకు కృప దర్శనకు వచ్చిన తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములైనా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములైనా మరి ముఖ్యంగా నా ప్రభా శివుని సంఘాన్ని బట్టి పాల్సిన ప్రభా స్నేహితులకు బంధువులకు ప్రభా నైనా భోజన సహవాసం సిద్ధపరిచిన బట్టి దేవానికి స్తోత్రం తండ్రి. మేమందరం భోజనం చేస్తున్న ప్రభా మాకు శక్తిని దయచేసి తండ్రి. మేము కూడా ప్రభా ఈ రాజస్వార్తలు వాడబడిన కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నా మాట వినుమని
రాజైన యేసు ప్రభువునకి, ప్రభువుల ప్రభువైన యేసు ప్రభువునకి, మనల్ని ప్రేమించిన యేసు ప్రభువునకి, పాపి కొరకై రక్తము గార్చిన యేసు ప్రభువునకి, పాపి కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువునకి. చెప్పండి, రాజుల రాజనేసు ప్రభువునకి. హల్లెలూయా. దయచేసి